బాగుందండి, పాట బాగుందండి. బాగుందా? ఇవాళ మా ఆర్ఎస్ఎస్ వర్షాకాలపు మీటింగ్లో నేర్పించారు. భారతదేశంలో ఎలా మార్పు వస్తుంది అంటే మనలో మనం మార్పు తెచ్చుకోవడం ద్వారా దేశంలో ఏ విధమైనటువంటి మార్పుని తేయగలుగుతాం అంటే మన లోపల శ్రద్ధ, విశ్వాసం ఇవన్నీ కనుక మనలోనే ఉంటే, శ్రద్ధ విశ్వాసాలు కనుక మనలోనే ఉంటే, ధైర్యంగా మనం ముందుకెళ్తే దేశంలో ఒక కొత్త సూర్యుడిని ఉదయింపజేయచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. జాగ్రహ హై జన్మన్గన్ జన్గణమన్ నిశ్చిత్ హోగా పరివర్తనం అనేది తప్పకుండా జరిగి తీరుతుంది అని. దేశభక్తి కంటే గొప్పది చాలా బాగుంది, గొప్పది ఇంకేది లేదు ప్రపంచంలో. మీనింగ్ చాలా బాగుంది సార్. పాట చాలా బాగుంది సార్. చాలా వండర్ఫుల్ పాట. అసలు పొద్దున్న నుంచి అదే తిరుగుతుంది. వాళ్ళ పొద్దున్న మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు అనమాట. సో ఇంటికి వచ్చేసరికి 7 అయింది. 7:30 నుంచి 8:30 వరకు మళ్ళీ మా ఆర్ఎస్ఎస్ది శాఖ. 8:30కి హడావిడిగా వచ్చి సూక్ష్మ సంధ్యావందనం చేసుకుని కూర్చున్నాను. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అద్భుతమైనటువంటి భాగవత తత్వం. భాగవతం అనేది రామాయణ మహాభారతాలలాగా అత్యద్భుతమైనటువంటి తత్వాన్ని ఇస్తుందని, ఆ రెండింటి తర్వాత అత్యంత ప్రాచుర్యత తెచ్చుకున్నదని మనం తెలుసుకున్నాం. వేదానికి సమానమైనదని, దాదాపుగా వేదంలో ఉన్న విషయాలన్నీ కూడా ఇందులో తెలియజెప్పారని, అయితే ప్రేమ ఆధారంగా, భక్తికి ఆధారంగా ఈ జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈ నవాహంలో మనం ఇంకా తెలుసుకున్న విషయాలు ఏంటంటే, కేవలం దేవుడు అంటే కథలు కాదు, ఆ కథ వెనుక ఉన్న తత్వం. దేవుడు అంటే ఏదో రూపంలో కనిపిస్తాడు, వస్తాడు సినిమాల్లో చూపించినట్టుగా, ఇలా దేవుడు ఇలా ఒక చేయి లోపల అభయము, మరో చేయి లోపల వరదానము, అభయదానము, వరదానము ఇలా ఉంటాడు. లేకపోతే పాల సముద్రంలో అలా బోరుగా పడుకుంటాడు, లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటుంది. సో ఈ భావనలతో మాత్రమే మనము భగవంతుడిని చూస్తూ ఉంటాం. కానీ కాదు, భగవంతుడు ఏంటంటే ప్రపంచమంతా వ్యాప్తి చెందాడు. మనం చూస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా భగవంతుడి యొక్క అంగమే, భగవంతుడి యొక్క శరీరమే అన్న విషయాన్ని అది ఎంత చెబితే అర్థమవుతుంది అనేది గుర్తుంచుకోండి. మనకు ఆ విషయం గుర్తు రావడం లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే మన లోపల ఇంకా ఆ తత్వము లోపలికి వెళ్ళట్లేదు, ఎక్కట్లేదు, లోపలికి దిగిపోవడం లేదు. ఎందుకు దిగిపోవాలి? ఎందుకంటే ఈ భగవంతుడే ఈ మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు కొండలు, కోనలు, చెట్లు, చేమలు, మనుషులు, పుట్టలు, చీమలు, దోమలు, కనిపించేవి, కనిపించనివి, చరము, అచరము, రాక్షసులు, మనుషులు, బ్రహ్మాండాలు, ఖగోళాలు, ఎన్ని ఖేచరాలు, భూచరాలు, జలచరాలు, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడిలో భాగమే. భగవంతుడు తనలోంచే మెటీరియల్ తయారు చేశాడు, తనలోంచే ఆత్మను కూడా తయారు చేశాడు. ఆత్మ అంటే శక్తి, అన్నింటిలో చైతన్యవంతమైన శక్తిని ఆత్మ అంటారు. అయితే దీన్ని గుర్తించకుండా మనమంతా కూడా భగవంతుడు అంటే ఒక రూపంలో ఉంటాడు, ఎప్పుడు మనని పైనుంచి ఇలా కాపాడుతూ ఇలా ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు, మనం ఇష్టం వచ్చినన్ని కోరికలు కోరుకోవచ్చు, దేవుడు తనకు తోచినన్ని కోరికలు తీరుస్తూ ఉంటాడు అనేటటువంటి భావనలో ఇంకా ఉండిపోతూ మనం ఏమవుతుందంటే, కొంతమందికి తెలుసుకోవాలని ఉంటుంది, కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన స్థాయిలో ఉంటారు, మరికొంతమంది తెలుసుకోవాలనే స్థాయిలో ఉంటారు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఏదో ఒక గ్రూప్కి అటాచ్ అయిపోతారు. ఇంకా గ్రూప్లో గురువుగారు ఏం చెప్తే అదే. గురుగారు నాతో పాటు మిమ్మల్ని వైకుంఠం తీసుకెళ్ళిపోతానంటాడు, లేకపోతే మీరు ఫలానా దేవాలయానికి వెళ్తే పెళ్ళి అవుతుంది, రెండో పెళ్ళి అవుతుంది, నాలుగో పెళ్ళి అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకొకడేమో ఏం పర్వాలేదు, నువ్వు గృహస్థుగా ఉంటూనే చెయ్యాలి అంటాడు. వాళ్ళ లోపల ఏ విధమైనటువంటి వైరాగ్యము మనకు కనిపించదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వారిలో ఏ విధమైనటువంటి వైరాగ్యము కనిపించదు. మరి వైరాగ్యము లేనప్పుడు భక్తి ఎక్కడి నుంచి వస్తుంది, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది?
ఎందుకంటే భగవద్గీత లోపల ఏమంటాడు, భక్తి జ్ఞాన వైరాగ్యం. సో భక్తి ఉండాలి, జ్ఞానము ఉండాలి, అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది. కానీ వైరాగ్యం లేదు వీళ్ళల్లో అంటే ఏంటి అర్థము? భక్తి లేదు, జ్ఞానం లేదు. మా అపార్ట్మెంట్లో మంచిగా కాపలా కాస్తున్నారు, దొంగలు పడరు అని చెప్పాను. దొంగలు పడ్డారు అంటే అర్థం ఏమిటి? ఎవరైనా చెప్పండి. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో దొంగలు పడరు అని చెప్పాను, మంచిగా కాపలా కాయడం లేదు అని. అది కరెక్ట్. అదేవిధంగా ఏంటంటే వైరాగ్యం రాలేదు ఒక వ్యక్తికి, ఇంకా కూడా తను జీవితాన్ని చాలా దారుణంగా ప్రేమించేస్తున్నాడు, మోహం ఇంకా పెరిగిపోతుంది అంటే ఏంటంటే వాళ్ళు చెడ్డవాళ్ళైనా అవసరం లేదు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను ఎవరిని కూడా చెడ్డవాళ్ళు అనడం లేదు, వీళ్ళెవ్వరూ చెడ్డవాళ్ళు ఉండరు. మీరు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి, తెలియని వాళ్ళు ఉంటారు, ఇగ్నోరెంట్ పీపుల్ ఉంటారు, అమాయకులు ఉంటారు, కానీ వీళ్ళలో ఎవరు కూడా చెడ్డవాళ్ళు ఉంటారని నేను అనడం లేదు. ఎందుకంటే ఎవరు పాపం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే కొద్ది మంది కూడా జీవితంలో ఐదరు దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏవో బాధలు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో వాళ్ళు సరిగా చూసుకోలేని వాళ్ళు ఉంటారు, లేదా ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే జ్ఞాన మార్గంకి వద్దాం అనుకున్న వాళ్ళు, లేదా నిజంగా చదువుకుని అసలు ఏం చేస్తున్నా నేను అని చెప్పి తెలుసుకుందామని ఇలా ఉంటారు. అయితే ఇందులోపల ఎక్కువ మంది కూడా జీవితాల్లో పాపం దెబ్బలు తిని ఉంటారు ఏదో ఒక రకంగా. అయితే కోరికలతో ఉన్నటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి వాళ్ళే, కానీ వాళ్ళ వల్ల దేశానికి కానీ ధర్మానికి కానీ ఏ విధమైనటువంటి లాభము లేదు. వాళ్ళు గుడికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు. ఒకవేళ నిన్ను పక్కకు తోసి దేవుడికి దండం పెట్టుకోవాలంటే చేస్తారు, అది కూడా చేస్తారు వాళ్ళు. ఒకవేళ దేవుడి దగ్గర నిలబడి 10 మందికి లేట్ అయినా పర్వాలేదు, నా ఒక్కడికి దర్శనం బాగా అవుతుంది అంటే అలాగే నిలబడతారు, బొజ్జలు వేసుకుని నిలబడతారు. ఆడ కావచ్చు, మగ కావచ్చు. మగవాళ్ళని తిడుతున్నాను అనుకోకండి, ఆడవాళ్ళని కూడా తిడతాను నేను ఈక్వల్గా. సో కాబట్టి ఏమవుతుందంటే ఇలా చేస్తూ ఉన్న వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది మనం చెప్పాలి, మనకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము భక్తులం. చాలాసార్లు మనకి ఇది వచ్చింది, ఎక్కువ భక్తున్న వాళ్ళని ఏం చేయాలి అనేది మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, దానికి ఎవరు జవాబు చెప్పలే. వారం రోజుల పాటు అడిగాను నేను ప్రశ్నలు, ఎక్కువ భక్తున్న వాళ్ళని ఆలయంలో ఏం చేయాలని. ఎవరికైనా జవాబు దొరికిందా ఇప్పటివరకైనా? ఎక్కువ భక్తున్న వాళ్ళది ఏం చేయాలి? నేనేమో ఒక సలహా ఇచ్చాను, ఎక్కువ భక్తున్న వాళ్ళకి సెపరేట్ లైను. ఎవరి భక్తి పరులు దొంగ నాటకాలు ఉంటవి, భక్తి పరులు కనబడతారు. భక్తి అనేది ఎవరి వాళ్ళకే తెలియాలి భక్తి అనేది. సౌజన్య గారు మీరేమంటున్నారు? అంటే ఆ భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళని బోర్డు పెట్టేస్తే వాళ్ళే అమౌంట్ పే చేసి ఆ లైన్ లో వాళ్ళే వెళ్ళిపోతారు సార్ అందరూ. అది వాళ్ళు రియల్ గా భక్తి ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, డబ్బుతో పెట్టకూడదు భక్తిని. మనం ఏంటంటే అనేది నిజంగా భక్తితో ఉన్న వాళ్ళనా సార్? అయితే నిజంగా భక్తి ఉందా లేదా అంటే అది మనకు తెలియదు. భక్తి ఉందని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి, నేనేమని సలహా ఇచ్చానంటే 3 లైన్లు పెడదామన్నా. ఒకటేమో ఒక లైన్ పైన రాసి ఉంటుంది టూ మచ్ భక్తి ఉన్న వాళ్ళకి, పిచ్చగా భక్తి ఉన్న వాళ్ళకి. రెండో లైన్ మీడియం భక్తి ఉన్న వాళ్ళకి. మూడో భక్తి శ్రీనివాస్ లాంటి భక్తులకు అని చెప్పేసి 3 లైన్లు పెట్టారనుకోండి. పెడితే ఏ లైన్లో వెళ్ళాల్సిన వాళ్ళు ఆ లైన్లో వెళ్తారు అని నేను అన్నాను. అంటే మీరు చాలా మంది ఒప్పుకోలేదు. డబ్బు సేమ్, అన్నిటికీ డబ్బు సేమ్. మీరు చెప్పింది మాత్రం కరెక్ట్ సార్. ఎందుకంటే 3 కేటగిరీలు ఉంటారు. జనరల్ గా వెళ్తే మంచిది, దర్శనానికి వెళ్ళొద్దామని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో చాలా భక్తితో మమేకంతో మనసులో ఆలోచన ఉండి వెళ్ళే వాళ్ళు ఒకళ్ళు వాళ్ళు అకేషనల్ గా వెళ్తే మంచిది కదా అన్నట్టుగా ఒకళ్ళు. 3 రకాలు కరెక్ట్ సార్ మీరు చెప్పింది. నేనైతే ఏకీభవిస్తాను. కరెక్ట్. అంటే థర్డ్ కేటగిరీ వేరు. థర్డ్ కేటగిరీ నాలాంటి వాళ్ళు భక్తి అది భక్తి ఉండదు. వాళ్ళు ఫీల్ అయిపోయి ఎవరు సలహా ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ మనం వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ డిస్కషన్. మనము ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నదే అనుకుంటున్నాం, మీరు ఎవరు సలహా ఇవ్వడం లేదు. బట్ ఎనీవే కమింగ్ బ్యాక్ టు మన ఇది మణి మేడం ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేసుకోవాలి, నాకే ఎక్కువ భక్తి ఉందని చెప్పుకోవాలనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు సార్, 90%. కరెక్టే, కానీ మరి ఆలయంలో ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి? ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఇంకోటి సార్, అయితే అందరికి ఒకే క్యూ ఉంటే రిస్క్ ఏంటంటే ఎక్కువ భక్తున్న వాళ్ళని దేవుడి దగ్గర ఎక్కువసేపు ఉంచాలి కదా. సో మరి అది రిస్క్ కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు, నాకు ఎక్కువసేపు దేవుడి దగ్గర అలా చూడాలి అంటే ఇష్టం అనిపించదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సరే చూద్దాం. రాజేశ్వరి గారు చెప్పండి. రాజేశ్వరి గారు దేవాలయానికి తప్ప
ఏం లేదు సార్. ఓకే, రాజేశ్వరి మళ్ళీ మేడం ఏదో కరోనా చెప్తున్నారు. రావాలా సార్? రాజేశ్వరి మేడం మళ్ళీ చెప్పండి. కరోనా రావాలా మళ్ళా. అప్పుడు కానీ భక్తులు ఎవరో తెలియదు అంటారా? ఓకే, సో అట్లా ఎనీవే ఎక్కువ భక్తున్న వాళ్ళు స్టార్ట్ అయిపోయింది సార్ కరోనా స్టార్ట్ అయిపోయింది, జాగ్రత్తగా ఉండాలి. అవునవునవును, కేసెస్ స్టార్ట్ అయ్యాయి సార్. యా యా కరోనా ఆల్రెడీ. కరెక్ట్. ఎనీవే మనం మళ్ళీ ఇవాళ డిస్కషన్లోకి వెళ్ళిపోదాము. వి విల్ గో బ్యాక్. ఇక్కడ మనకు సొల్యూషన్ దొరకదు. నా పద్ధతి కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ భక్తులు చాలా టూ మచ్ భక్తులు, సెకండ్ భక్తులు మీడియం భక్తులు, థర్డ్ భక్తులు శ్రీనివాస్ లాంటి భక్తులు అని 3 భక్తులు పెట్టేసేసి ఆ టాప్ క్లాస్ భక్తులు ఉంటారు కదా, అందులోపల ఏంటంటే వాళ్ళు ఎంతసేపు దేవుడి దగ్గర ఉండాలంటే అంతసేపు దేవుడి దగ్గర ఉంచేయాలి. మీడియం భక్తులకి ఏంటంటే లిమిట్ పెట్టాలి, మీరు దేవుడి దగ్గర 5 నిమిషాలే ఉండొచ్చు అని చెప్పేసి. లో టైప్ శ్రీనివాస్ లాంటి భక్తులకేమో దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే, అట్లాగా జయ విజయుల దగ్గర నుంచి బయటికే కొట్టేయడం. అట్లా మూడు రకాల భక్తుల్ని పెట్టేసేసి పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఓపిక ఉన్నవాడు వెయిట్ చేస్తాడు, ఓపిక లేనివాడు వెయిట్ చేయలేడు. ఇప్పుడు నాకు ఇక్కడ దేవుడి దగ్గర 2 hours కూర్చోవడం కంటే కూడా నాకు దేవుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చేసి ధ్యానం చేసుకోవడం ఇష్టం అనుకోండి, నేను ధ్యానం చేసుకుని వచ్చేస్తాను. అలా నాకు అనిపించింది. బట్ ఎనీవే దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం. ఇవాళ అద్భుతమైన జ్ఞానబోధ, ఇంకా మీకు ఈ లైఫ్ టైంకి సరిపడా జ్ఞానబోధ ఇవాళ చేసేస్తాము. అంటే నేను కాదు, మన ఉద్ధవుడు. అంత సీన్ లేదు కానీ. సో అయితే ఇప్పుడు మళ్ళీ మనం మొదటికి వస్తే ఏమైంది, నా ఉద్ధవుడు భాగవతంలో చెప్పినటువంటిది అల్టిమేట్. ఇక ఈయన ఏమైందంటే శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమాప్తి లోపల అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు ఉద్ధవుడికి. అదిగాక ఉద్ధవుడు దాదాపు శ్రీకృష్ణుడి యొక్క సమానము అని చెప్పి మనం తెలుసుకున్నాము. ఉద్ధవుడు మైత్రేయ అయితే కృష్ణుడి యొక్క డైరెక్ట్ అవతారం అని కూడా చెప్పేస్తూ ఉంటారు. ఆయనే మనకి ఇప్పట్లో యోగాలు అవి ఇవి అందరి లోపల ప్రాచుర్యం ఇచ్చింది. చిరంజీవిగా బతుకుతున్నటువంటి మైత్రేయ మహర్షి, ఆయన మన విష్ణు పురాణాలు మిగతా పురాణాలు అన్నిటికీ కూడా హీ వాజ్ రెస్పాన్సిబుల్ సోల్. ఆయనే మన భాగవతంలో కూడా మైత్రేయ మహర్షినే విదురుడు వెళ్ళి కలుస్తాడు. అప్పుడు ఆయన విదురుడు చెప్తాడు, పోయి ఆయన ఉద్ధవుడి దగ్గరికి వెళ్తే ఉద్ధవుడు అంటాడు, పోయి మైత్రేయ మహర్షిని కలువు, శ్రీకృష్ణ అవతారం అంటాడు. ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణుడి లాగా భావించే వ్యక్తి మైత్రేయుడు. ఈ మొత్తం మనం వింటున్నటువంటి భాగవతం అంతా కూడా మైత్రేయుడు విదురుడు మధ్య ఉన్నటువంటి సంభాషణ. ఇది 3 లేయర్స్ అని తెలుసుకున్నాం. అది ఫస్ట్ లేయరు. సెకండ్ లేయర్ పరీక్షిత్ మహారాజ్కి ఈయన చెప్తున్నాడు, పరీక్షిత్ మహారాజ్కి శుకబ్రహ్మ చెప్తున్నాడు. ఇంకొక లేయర్ ఏమో సూత మహాముని శౌనకాది మునులకు చెప్తున్నాడు. 4th లేయర్ ఏమో మనము ఇంతకుముందు తెలుసుకున్నాం, ఇవాళ తెలుసుకుంటున్నాం. మనం ఈ 9 రోజులుగా తెలుసుకుంటున్నాం. కేవలం ఒక 30-40 పేజీల్లో ఉన్న విషయాలు మాత్రమే తెలుసుకుంటున్నాం. కాకపోతే ఇదే తత్వము దాదాపుగా అన్ని శ్లోకాలలో కూడా వ్యాపించి ఉన్నది. ఏమైంది, ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఏమిటి దేవుడు ఎందుకు కనిపించడం లేదు? కాళింది దగ్గరికి వెళ్తారు. కాళింది నువ్వు ఆనందంగా ఎలా ఉండగలిగావు? భగవంతుడు మాకెవరికి కనిపించట్లేదు, మేమంతా కూడా 16,000 మంది భార్యలము, మాకెందుకు కనిపించడం లేదు భగవంతుడు? నువ్వు మాత్రం ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు కాళింది? ఇప్పుడు కాళింది చెప్తుంది, ఎందుకు మీరు అర్థం చేసుకోరు? మీలో ఉన్న భక్తి ఏదైతే ఉంటుందో, ఆ ప్రేమ ఏదైతే ఉంటుందో అది రాధ అనేది ప్రత్యేక వ్యక్తి కాదు, మన అందరిలో ఉన్నటువంటి ప్రేమ. ఈ 8 మందిలో 8 రకాల లక్షణాలలో ఆవిడ ప్రకటితమైంది. కొంతమందిలో భక్తి రూపంలో ప్రకటితమైంది, కొంతమందిలో యోగా రూపంలో ప్రకటితమైంది, కొంతమందిలో ఆత్మీయత రూపంలో ప్రకటితమైంది, కొంతమంది లోపల ధైర్యం రూపంలో ప్రకటితమైంది, కొంతమందిలో ఆమె మిత్రవిందన కాదు నాగ్నాజితి, ఆమె లోపలేమో 7-8 ఎద్దులని నియంత్రిస్తాడు కదా, ఆ విధంగా ఇంద్రియ నిగ్రహంలో ప్రస్ఫుటమైంది. ఈ ప్రేమ అనేటటువంటిది ఏదైతే ఉందో అన్ని రూపాలలో కలిపితే శ్రీకృష్ణుడిని. మీరంతా కూడా ఈ 16,000 మంది రూపంలో ఉన్నవాళ్ళు, మీరంతా కూడా జీవాత్మలు, ఇక్కడ ఉన్నటువంటి కోట్ల మంది ఆత్మలు. మీరేంటంటే భగవంతుడిని తెలుసుకోలేక భగవంతుడు ఎదురుగా కనిపించడం లేదు అంటారు, కానీ భగవంతుడు ఉన్నాడు, ఎందుకు కనిపించడం లేదు? ఇదే సమస్య ఒకసారి గోపికలకు వచ్చింది. వారికి ఉద్ధవుడు సొల్యూషన్ ఇచ్చాడు. పదండి ఉద్ధవుని వెతుకుదామంటే ఆయన ఎక్కడో బదిలీలో ఉన్నాడు అంటే, లేదు ఇక్కడ మనం పిలిస్తే ఇక్కడ వస్తాడు ఆయన అని. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కాళింది, తర్వాత వజ్రనాభుడు అంటే శ్రీకృష్ణుడు మునిమన్మడు, మర్చిపోయిన వాళ్ళ కోసం చెప్తున్నా. తర్వాత నెక్స్ట్ పరీక్షిత్ మహారాజు, వీళ్ళందరూ వస్తారు. పరీక్షిత్ అయితే పూర్తిగా అసలు భగవంతుడి యొక్క రక్షింపబడ్డవాడు భగవంతుడి చేత. సో మరి ఆయన కూడా వీళ్ళందరూ కలిసి వెళ్తారు. వెళ్ళి ఫైనల్లీ అందరూ కలిసి శ్రీకృష్ణుడి యొక్క పాటలు పాడుతూ, శ్రీకృష్ణుడి యొక్క గీతాలగా పాడుతూ ఆనందమైనటువంటి ప్రకృతిని అంతా కూడా ఆనంద పరవశంలో ముంచుతారు. అప్పుడు అందులోంచి అందమైనటువంటి ఈయన వస్తారనమాట. ఉద్ధవుడు రాగానే అందరూ కూడా వీళ్ళు దండం పెడతారు. దండం పెట్టి, మహాన్ బాబా ఎంత కష్టం మీద నిన్ను చూడగలిగాము, నువ్వెక్కడో బదిలీలో ఉన్నావని అనుకున్నాము, కానీ ప్రతి చెట్టులో, చేమలో, ఈ ధూళిలో అన్ని చోట్ల కూడా నువ్వే ఉన్నావని ఈయన చెప్పడము, కాళింది చెప్పడం వల్ల మేమంతా ఇక్కడ ఉన్నాము అంటే అందరూ నమస్కరిస్తారు ఆయనకి. అప్పుడు ఆయన అంటాడనమాట,
పరీక్షిత్ మహారాజుని చూసి అంటాడు, నిన్ను చూస్తే నాకు ఎంత ముచ్చటేస్తుందో తెలుసా, నువ్వు శ్రీకృష్ణుడు భక్తుడవి, నిజమైనటువంటి భక్తుడవు, నువ్వు అసలు ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, నీకు భగవంతుడు ఆటోమేటిక్గా కనిపిస్తాడు తెలుసా. అయితే ఈ భక్తి, ఈ 16,000 మంది శ్రీకృష్ణుడి భార్యలపైన కూడా నీకున్న భక్తి, అది నీకు భగవంతుడి యొక్క భక్తులని ప్రేమించగలిగే తత్వం నీలో ఉంది అని తెలుస్తుంది పరీక్షిత్ మహారాజా. కేవలం భగవంతుని ప్రేమిస్తే సరిపోదు, భగవంతుడి యొక్క భక్తులు దే ఆర్ ఈక్వల్ ఇంటూ భగవంతుడే. అందుకోసమే తెలుసా కలియుగంలో శ్రీనివాస్ దర్బా అని ఒక ఆయన ఆ స్పెషల్ భక్తుల కోసం ఒక సెపరేట్ లైన్ పెట్టాలి అని చెప్పి కూడా చెప్తాడు ఫ్యూచర్లో అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వజ్రనాభుని చూస్తాడు, నాయన నీ ముత్తాత అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు నీకు కనిపించకపోవడం ఏంటి, నీకు ఎంత ప్రేమ ఉందో ఆయనకి నువ్వంటే తెలుసా, నువ్వు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే నిన్ను ఇక్కడికి పంపించేసేసాడు, నీకు అన్నీ కూడా ఈ రాజ్యము శరీరము ఇవన్నీ ఎక్కడివి, నీకు కానీ పరీక్షిత్తుకు కానీ ఇవన్నీ కూడా ఆ మహాత్ముడి యొక్క ఇచ్చినటువంటి గిఫ్ట్సే ఇవన్నీ, నీకు ఆయన అనుగ్రహం వల్ల వచ్చినటువంటివే. నీకు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎవరు అనుకుంటున్నారు, ఈ వ్రజభూమిలోనే ఉన్నాడు, ఇంకా ఈ వ్రజభూమిని దాటి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడికి కూడా వెళ్ళలేదు, ఆయన నిత్య పరిపూర్ణుడు. చంద్రుడు ఆయనైతే వెన్నెల మన అందరి ప్రేమ, భగవంతుడి ప్రేమ మనపైన, మనము ఆ ప్రేమ ద్వారా భగవంతుడిని పట్టుకోవడం కోసం అని చెప్పేసి. చంద్రుడిలో ఏదైతే వృద్ధి క్షయం ఉందో అది భగవంతుడి యొక్క ప్రేమ లోపల కనిపించదు. ఆ కిరణాలు మనల్ని అలా అందుతూ ఉంటాయి, వేలాది లక్షలాది కిరణాలు ఏవైతే మనల్ని అందుతాయో భగవంతుడి ప్రేమ మన పైన అలా ఉంటుంది. దేవుడు ఒకళ్ళని ఎక్కువ ప్రేమించడం ఒకళ్ళని తక్కువ ప్రేమించడం అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్న వ్రజభూమి అంతా కూడా శ్రీకృష్ణుడే ఉన్నాడు, మీకు కనిపించడం లేదు కానీ నాకు కనిపిస్తున్నాడు, ఇదిగో మొత్తం శ్రీకృష్ణుడే. ఆయన యొక్క అంగములే, చేతులు కాళ్ళు ఇవన్నీ, ఈ చెట్లు చేమలు నీళ్లు జనాలు గోపికలు వీరందరూ కూడా వారే. తనను ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడూ దూరంగా ఉన్నాడు. ప్రకృతి శక్తులు ఎప్పుడూ కూడా వాటికి అణిగిమణిగి ఉన్నటువంటి వాటిని ఎప్పుడూ కూడా దగ్గరికే చేర్చుకుంటాయి. మీరందరూ ఏంటంటే కేవలము యోగ మాయ లోపల ఉన్నారు. ఆ యోగ మాయ ప్రభావం చేతనే మీ స్వరూపాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. మీరు శ్రీకృష్ణుడి యొక్క శరీర భాగములు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఓ 16,000 మంది అండ్ ఈ కాళింది, తర్వాత వజ్రనాభుడు, పరీక్షిత్తు, వీళ్ళందరికీ చెప్తున్నాడు ఉద్ధవుడు, మీరంతా కూడా శ్రీకృష్ణుడి అవయవాలు కానీ మీరు గుర్తించలేకపోతున్నారు. భగవంతుడు దగ్గరైతే ఆనందం, భగవంతుడు దూరం అయితే బాధ. కానీ ఎప్పుడూ భగవంతుల్లోనే ఉండేవారి పరిస్థితి ఏమిటి? కాబట్టి అభేద భావం ఉండాలి, భేదం ఉండకూడదు. నేను వేరు భగవంతుడు వేరు అనేటటువంటి భేదం ఉన్న వారికే ఇటు 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 ఇలా ఇలా కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కానీ నేను భగవంతుడు ఒకటే అన్నటువంటి వారికి ఈ బాధ ఉండదు. నాకెవ్వరూ మధ్యవర్తులు అవసరం లేదు, నాకు భగవంతుడు ఉంటే చాలు. సరైన గురువు నన్ను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళగలిగితే చాలు. శ్రీకృష్ణుడి కంటే గొప్ప గురువు ఎవరు నాకు? కాబట్టి ఈ నిత్య దుఃఖాలు ఇవన్నీ కూడా మీరు తగ్గించుకోండి ఓ పరీక్షిత్ మహారాజా. ఎవ్వరికీ కూడా ఆ భగవంతుడి కృప లేదే స్వస్వరూప సాధన రాదు అని ఒక మాట అన్నాడు. దీని అర్థం ఏంటి? భగవంతుడి కృప ఎప్పుడు వస్తుంది మన పైన? భగవంతుడి కృప ఉందంటే నా మీద కృప లేదని వెళ్ళిపోతామా? ఇక లేదు సార్, మీరు చెప్పారు కదా కృప లేదని, సరే ఓకే ఇక నేను కూడా మంచిగా సినిమాలు చూసుకుంటూ షికార్లు చేసుకుంటూ కాదు. భగవంతుడి కృప మన పైన ఎప్పుడు వస్తుంది అంటే ప్రకృతి శక్తులు మన కోసము ఎప్పుడు సంఘటితం అవుతాయి అంటే ఈ నేచర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో దే అలైన్ టుగెదర్, దే కొల్యూడ్ టుగెదర్ సో దట్ యూ విల్ బి బెనిఫిటెడ్. ఎప్పుడో జరుగుతుంది అది, ప్రకృతి శక్తులన్నీ కలిసి కూడబలుక్కుని నీకు సహాయం చేస్తాయి. ఎప్పుడంటే నువ్వు ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళినప్పుడు. భగవంతుడు అందుకోసం అని చెప్పి ఒక్కొక్కసారి ప్రకటితం అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. 28వ కల్పన లోపల ఇప్పుడు మనకు భగవంతుడు కనిపించాడు. ద్వాపర యుగం అయిపోయింది, వెళ్ళిపోయింది, ఇప్పుడు కనిపించాడు భగవంతుడు. కానీ మరి భగవంతుడు ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా, ఎలాగా అంటే కాదు, ఇదంతా కూడా ఆయనే. కానీ మరి అలా అదృశ్య రూపంలో ఉన్న భగవంతుడిని నేను ఎలా గుర్తించాలి అంటే నీకు దర్శనం కాడు, అనుభవం అవుతాడు. ఒక్కసారి ఈ మాట అర్థం కాని వాళ్ళు అడగండి. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ. ప్రకృతి శక్తులతో మమైకమై వెళ్ళడము అంటే సార్ దాన్ని కొంచెం వివరిస్తారా? ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళడము అంటే ప్రకృతి అంతా కూడా ఒక నియమంతో వెళ్తోంది. ప్రకృతి అంతా కూడా ఒక నియమంతో వెళ్తోంది. అంటే ఈ పంచభూత శక్తులు ఏవైతే ఉన్నాయో గాలి, నీరు, అంటే ఇప్పుడు మీరు తీర్థయాత్రలు చేస్తారు, మీరు యజ్ఞయాగాలు చేస్తారు, మీరు భగవంతుడి యొక్క విగ్రహారాధనలో ఉంటారు, తర్వాత మీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేవి కూడా ప్రకృతి శక్తులు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న వీటన్నిటి యొక్క స్వరూపమైన భగవంతుడి వైపు వెళ్ళినప్పుడు అంటే ప్రకృతి శక్తులకు వ్యతిరేకంగా నాకు తోచినట్టుగా నేను చేస్తాను అనకుండా
ప్రకృతి శక్తులకు అనుగుణంగా. ఉదాహరణకి నేను ఒక ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు కట్టుకుని అపార్ట్మెంట్స్ 100 లేపేశాను అనుకో, ప్రకృతి శక్తికి ఎగెనిస్ట్గా వెళ్తున్నట్టు లెక్క. ప్రకృతిని పాడు చేస్తున్నాను, నా ఇల్లు బాగుంచుకుంటున్నాను, ప్రకృతిని పాడు చేస్తున్నాను అంటే ప్రకృతి శక్తులకు అనుగుణంగా నేను వెళ్ళడం లేదు. నీటిని పవిత్రంగా భావిస్తున్నాను. పుష్కరాలకు వస్తారు, వచ్చి చెప్పులు కడుక్కుంటారు, అందులో కాళ్ళు పెడతారు ఫస్ట్. పాపాత్ములే. అందులోపల పుష్కరపు నీళ్ళల్లో స్నానం చేసే ముందు బయట స్నానం చేసి రావాలి, చెయ్యరు. ఇదంతా కూడా ప్రకృతి శక్తులకు మనం వ్యతిరేకంగా వెళ్ళినట్టు. కాబట్టి ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళడం కోసమే మనకు చెప్పినటువంటి ఆచార వ్యవహారాలు. అందరూ జాగ్రత్తగా వినండి. ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళడం అంటే ఏమిటి, నేనేం చేయాలి? ఇప్పుడు గాలిపోతున్న వైపు పరిగెత్తమంటారా? అగ్ని వచ్చిన దగ్గర చేయబెట్టమంటారా? దుంకుమంటారా? ఏంది మీరు ఏం మాట్లాడుతున్నారు? దిమాకుందా? దానికి జవాబు ఏంటంటే, అంటే ఆవిడ అనలేదు ఆ మాట, నేను అంటున్నా. మళ్ళీ మీరు ఆవిడ అన్నదాన్ని ఇప్పుడు ఇక సార్కి అనొచ్చు, మేము కూడా అందరం కలిసి సార్ మీకు దిమాకుందా అని అడుగుదా అని అనుకోకండి. జస్ట్ ఆ మాట నేను అన్నాను, ఆవిడ అనలేదు. ఇక్కడ ఏంటంటే ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళడానికి మన ఆచార వ్యవహారాలు, మన ప్రేమ, మన మనస్సుని నిగ్రహించుకోవడాలు, మన బుద్ధిని ఉపయోగించుకోవడాలు, ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవే, ప్రకృతి శక్తులతోటే తయారయ్యాయి. ఇందులోపల మాయా అనేది ఏదైతే ఉందో అది మనకు సాత్విక, రాజసిక, తామస గుణాలు, అది కూడా ప్రకృతే. మన శరీరం పంచభూతాలతో తయారైంది, అది కూడా ప్రకృతే. సో మనం ప్రకృతితో ఇదైనప్పుడు మనము ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళాలి. అంటే నీళ్ళని కలుషితము చేయకుండా ఉండడము, నిప్పుని అనవసరంగా మనము వాడడము, భూమిని అనవసరంగా మనము ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవి లేపేసేసి భూకంపాలు అవి తేవడము, సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ కూడా చంపేసేయడము. సో ఇదంతా కూడా ఏంటంటే సమాజ సామరస్యతను మనము పాడు చేస్తున్నాము. మా ఆర్ఎస్ఎస్ లోపల పంచ పరివర్తన అని నేను ఒకటి చెప్పాను, అది వింటే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళడం ఎలా అనేది నేను పంచ పరివర్తన అని మా ఆర్ఎస్ఎస్ టీంకి చెప్పినటువంటి స్పీచ్ ఉంది, అది వింటే మీకు ఇంకా చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. అందులోపల ఏంటంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, దేశ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి, నేను ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి. తర్వాత నన్ను నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి స్నానం చేయకుండా నువ్వు వంటగ దగ్గరికి వెళ్ళొద్దు, శుభ్రం లేకుండా ఏ పని చేయకూడదు. అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా బెడ్ రీడెన్ ఉన్న వాళ్ళకి మానసికంగా ఉంటాయి. మిగతావన్నీ కూడా ఏవైతే ఉంటాయో ప్రకృతి శక్తులకు అనుగుణంగా, అంటే మనకు ఏవైతే వ్యవహారాలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా మనం పవిత్రంగా చేయగలగడము ఏదైతే ఉందో అది ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళడం. అర్థమైందా? ఇంకెవరికైనా ఇంకా డీటెయిల్గా చెప్పమన్నా కూడా చెప్తాను, ఇంకా డీటెయిల్గా కూడా చెప్తాను. కానీ పంచ పరివర్తన వినండి ఒకసారి, విన్నాక మీకు అర్థమైందంటే నేను చెప్తాను. మన ఆర్ఎస్ఎస్ అదే వీడియోస్ లోపల సేమ్ ఇదే ఛానల్లో నేను మా ఆర్ఎస్ఎస్ ఉంది నేను అది మన గ్రూప్లో కూడా ఒకసారి షేర్ చేశాను. పంచ పరివర్తన తప్పకుండా వినండి. అది అందులోపల ఏంటంటే కుటుంబం నుంచి మొదలెట్టి, నా నుంచి మొదలెట్టి, కుటుంబం నుంచి మొదలెట్టి, సమాజం నుంచి మొదలెట్టి, దేశం నుంచి మొదలెట్టి, ఎన్విరాన్మెంట్ వరకు ఈ 5 కూడా నేను ఏ విధమైనటువంటి సామరస్యతను తీసుకురాగలుగుతాను అనేటటువంటివి పంచ పరివర్తన అంటారు అన్నమాట. ఇందాక ఒక పాట పాడాను కదా, అది కూడా అదేనమాట. అలా చేసినప్పుడు తప్పక చక్కటి పరివర్తన జరుగుతుంది అనేటటువంటిది ఇందాక పాడినటువంటి పాట యొక్క అర్థం కూడా. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ఇది. సో కాబట్టి ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళినట్లయితే ప్రకృతి శక్తులలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడికి సపోర్ట్ చేస్తాడు. అంటే శ్రీకృష్ణుడి కరుణ నీపైన ఉంటుంది అని ఉద్ధవుడు అంటే మీనింగ్ ఏంటంటే, నీపైన ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే నువ్వు ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్తావో అప్పుడే కరుణ ఉంటుంది. నేను పూజ చేస్తాను హడావిడిగా, వేరే వాడికి దండం పెట్టుకోవడానికి వీలు లేకుండా చేస్తాను, అవతల వాడిని తంతాను, తోస్తాను, అహంకారం పెంచుకుంటాను. తర్వాత నాకు ప్రకృతి ఇచ్చిన ధర్మాలు ఏంటి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటికి అనుగుణంగా వెళ్తున్నానా? అది కూడా ప్రకృతి నియమాలే. ప్రకృతి నియమాలకు అనుగుణంగా వెళ్ళడం. అదేవిధంగా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆర్డర్లో వెళ్తున్నానా లేదా నేను? అది కూడా ప్రకృతి నియమమే. ప్రకృతి మనకు ఇచ్చినటువంటి నియమాలలో డిటాచ్మెంట్ పెంచుకోమన్నాడు వానప్రస్థంలో. దానికోసం ఉదాహరణలుగా అనేక మంది రాజుల యొక్క కథలు అవి ఇవి చెప్పడం జరిగింది. చెప్పడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకు సంసారం పైన, మాయ పైన, ఇవి మళ్ళీ నేర్చుకుంటాం, ఒక 2 నిమిషాల్లో నేర్చుకుంటాం. సంసారం ఏంటి, మాయ అంటే ఏంటి, ఇవన్నీ. ఈ సంసారము, మాయ వీటన్నీ తెలుసుకుని వారందరూ రీసెర్చ్ చేస్తూ వారిలో వారు చూసుకుంటూ బయట జనాలతో సంపర్కాన్ని తగ్గిస్తూ వారిలో వాళ్ళు ఉంటూ అహంకారము, పొగరు ఏదైతే, ఇక్కడ అహంకారం అంటే పొగరు, ఈ అహంకారము, తర్వాత మమకారం అంటే నాది 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 అనుకునేదని మమకారం అంటాం. అహంకారం అంటే నేను చేశాను, నేను ఎవరు చేశారు, ప్రతి ఒక్కడు క్రెడిట్ తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. అంతకుముందు ఏదో ఉంది కదా మనకు ఇండిపెండెన్స్ డే టైం లోపల చెప్తారన్నమాట, ప్రపంచంలో 2 రకాల జనాలు ఉంటారు. ఫస్ట్ గ్రూప్ ఏమో పని చేస్తారు, సెకండ్ గ్రూప్ ఏమో క్రెడిట్ తీసుకుంటారు.
నువ్వెప్పుడు కూడా ఫస్ట్ గ్రూప్లో జాయిన్ అవ్వు, అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అని. అర్థమైందా ఎవరికైనా? అర్థం కాలేదా? ప్రపంచంలో 2 గ్రూప్స్ ఉంటాయి, ఒకటి పనిచేసే గ్రూపు, ఒకటేమో క్రెడిట్ తీసుకునే గ్రూపు. సో తండ్రి కొడుకుకి చెప్తాడన్నమాట, ఎప్పుడు కూడా ఫస్ట్ గ్రూప్లో జాయిన్ అవ్వు, అక్కడ కాంపిటీషన్ ఉండదు అని చెప్పంటాడు. తక్కువ మంది ఉంటారని, పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అని చెప్పేసి. పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం ఆ అహంకార భావనలకు వెళ్ళకూడదు. ఒక మంచి మాట మనలోంచి వచ్చింది అంటే, మొన్న నేను మీకు అందరికీ కూడా విన్నవించుకున్న మాట ఏంటంటే, ఒక పని ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు అని చెప్పాను మీకు నేను. ఒక పనిని ఒక సైంటిస్ట్, ఒక విషయాన్ని ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు, కొంతవరకు మాత్రం సాధన చేస్తాడు, ఆ తర్వాత అతనిలో ఉన్న దైవ లక్షణమే కనిపెడుతుంది. ఒకడు ఫోన్ కనిపెట్టాడు, ఒకడు ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాడు, ఒకడు రేడియో కనిపించాడు, ఒకడు టెలివిజన్ కనిపించాడు. ఇవన్నీ ఎక్కడివి? ప్రకృతి శక్తుల్ని వెతికేటటువంటి శక్తి నీకు దేవుడు ఇచ్చాడు అంతే. ఒక స్టేజ్ వరకు నువ్వు సాధన చేస్తావు. ఎప్పుడైతే నువ్వు ప్రకృతి ఫ్రీక్వెన్సీతో నీ ఫ్రీక్వెన్సీ కలుస్తుందో అప్పుడు ప్రకృతి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి సాధన చాలా సులువు. నేను ఇప్పుడు ఈయన ఉద్ధవుడు చెప్పేది ఏంటంటే, కృష్ణుడి కరుణ నీ పైన ఉంటుంది అని. ఎప్పుడు నువ్వు కొద్ది ఎఫర్ట్ పెడితే చాలు, నువ్వు ఒక్కడికి వేస్తే దేవుడు 4 అడుగులు వేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ కలయిక ద్వారా నువ్వు ఎక్కువ శక్తిని సాధించు. ఆ తర్వాత ఇక నువ్వేం చేయక్కర్లా. ఆ తర్వాత మనకు మల్లీశ్వరి సినిమాలలాగా ఒక కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకొని తాగొచ్చు అంతే. కానీ అక్కడి వరకు కష్టపడాలి మనం. ఆ ఆత్మతత్వాన్ని తెలిసే వరకు, అభేదం అని చెప్పి తెలిసే వరకు కష్టపడితే చాలు. ఆ తర్వాత ఇక ఆటోమేటిక్గా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఆ ముందు ఆ అభేదం, నాకు దేవుడికి తేడా లేదనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్న మరుక్షణము ఇంకా సూపర్ ఫాస్ట్ మూమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట అని చెప్తూ, కాబట్టి భగవంతుడి యొక్క దివ్య దర్శనం, దివ్య అనుభవం లేదే ఎవరికి కూడా స్వస్వరూప అంటే జ్ఞానం అనేటటువంటిది జరగదు. కానీ మరి శ్రీకృష్ణుడు లేడు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? అందుకోసమనే ఈ భాగవతం అనేటటువంటిది చెప్పాను. ఇది 9వ రోజు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భాగవతం చదవడం వల్ల గొప్పతనం ఏంటి. ఆయన ఏమంటాడంటే, ఒక్క శ్లోకం, శ్లోకం కనీసం అర్థం చేసుకున్నా చాలు భాగవతంలో. అంటే ఒక శ్లోకం అంటే మరి ఒక్క శ్లోకం చదివేసేసి వెళ్ళిపోకండి. మీనింగ్ ఏంటంటే దాన్ని అర్థవంతంగా తెలుసుకున్నప్పుడు, అలా కనుక ఉంటే మీకు గోపికలు కనిపిస్తారు, శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తాడు, ఈ వ్రజభూమి అంతా కూడా ఆయన లీలలు మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భాగవతం అనేది అన్నిటికంటే గొప్పది. ఈ విషయాన్ని ఎవరెవరో చెప్పారో తెలుసా? నారదుడు చెప్పాడు, ఆయన తండ్రి గారైనటువంటి బ్రహ్మదేవుడు చెప్పాడు, నా గురువు గారైనటువంటి బృహస్పతి, ఉద్ధవుడి యొక్క గురువు గారు బృహస్పతి అన్నమాట, నా గురువు గారైనటువంటి బృహస్పతి కూడా ఈ మాట చెప్పాడు తెలుసా? కాబట్టి ఏమిటంటే, ఈ సందేశాన్ని నేను మా గురువు గారి దగ్గర తెలుసుకున్న తర్వాత భగవంతుడు ఏమన్నాడు, భాగవతంలో గొప్ప జ్ఞానం ఉంది అని చెప్పి ఎప్పుడైతే నా గురువు గారి ద్వారా తెలిసిందో, నాకు ఎప్పుడైతే నారదుల వారికి బ్రహ్మదేవుడి ద్వారా తెలిసిందో, ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడి ద్వారా తెలిసిందో భాగవతంలో పూర్తి తత్వం ఉంది అని, నేను అదే తత్వాన్ని తీసుకెళ్ళి గోపికలకు చెప్పాను. శ్రీకృష్ణ భగవానుడు కూడా నాకు అన్నిటి విషయాలు చెప్పాడు. నోట్స్ ఉన్న వాళ్ళు నోట్స్ రాసుకోండి. సంసారం అంటే ఏంటి? సంసారం అంటే జననం మరణం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జఠరే జఠరే శయనం, అలా అనంత చక్రము. ఈ ప్రపంచంలో సుఖము, దుఃఖము, బంధాలు, సంబంధాలు, బాధలు, వీటితో కూడినటువంటి మన నిత్య జీవిత ప్రయాణం ఏదైతే ఉంటుందో దానినే సంసారం అంటారు, ఉద్ధవుడు చెప్తున్నాడు. కాబట్టి మనకేంటంటే ఈ అనిత్యమైనటువంటిది, అంటే ఇది శాశ్వతం కాదు. ఈ జర్నీ ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు. మనం ఏమనుకుంటున్నామంటే ఇందులోపల ఆనందం వచ్చినప్పుడు ఏదో టెంపరీ ఆనందమే, కానీ ఇది శాశ్వత ఆనందం లేదు. కాబట్టి సంసారం అనేది శాశ్వత ఆనందం కాదు అని తెలుసుకోవాలి. అయినా కూడా నేను బాగానే ఉంది, నాకు ఫ్యామిలీలో ఇలా బాగానే ఉంది కదా. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో కోట్లాది మంది భోజనాలు లేక చనిపోతున్నారు. ఎముకలు బయటికి వచ్చి భోజనం లేక చనిపోతున్నారు. ఒక్క పూట భోజనం దొరికితే చాలు అని ఆలోచిస్తూ చనిపోయినటువంటి జనాలు ఉన్నారు. ప్రపంచంలో కేవలం 1% మంది మాత్రమే మనలాగా అదృష్టవంతులు. అంటే ఇందులో మన గ్రూప్లో ఎవరైనా 3 పూటలు తినలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఆర్థిక ఇబ్బందులతోటి. హలో, ఎవరైనా ఒక్కరు జవాబు చెప్తారా? ఎవరు కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? లేదు సార్, ఎవరు ఉండరు సార్. అట్లా ఏవో ఉన్నారేమో, మనకు తెలియదు. మన గ్రూప్లో ఓకే. ఇంటర్నెట్, సొంత ఇంటర్నెట్ లేకుండా నానా కష్టాలు పడుతున్న వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తారా? ఓకే, ఎవరు లేరా? అయిపోయింది. మీరు ప్రపంచంలో టాప్ 1%, ప్రపంచంలో మీరు టాప్ 1% మందిలో ఉన్నారు. అంటే మీరు అదృష్టవంతులు. ఆల్రెడీ దేవుడి కరుణ మీ పైన ఉంది.
కాబట్టి అంత కరుణ ఉన్నటువంటి అంత కరుణామయుడైనటువంటి భగవంతుడిని మనం గుర్తించాలి. గుర్తించి ఇదే శాశ్వతం కాదు, అలాంటి జన్మ కూడా నాకు వచ్చే అవకాశం ఉంది, ఏ కుక్కగానో నక్కగానో కూడా నేను పుట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల సంసారం బంధిస్తుందో తెలుసా? మనకు ఈ మనస్సు లోపల ఉన్నటువంటి ఆశ. ఉద్ధవుడు చెబుతున్నాడు అన్నమాట. ఇది నాకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మన మనసులో ఉన్నటువంటి ఆశలు, కోరికలు, ఇష్టాలు, వీటన్నిటి వల్ల సంసారంలో మనం బందీలం అయిపోతాము. ఈ సంసారంలో ఒక వస్తువు కొన్న తర్వాత మరో వస్తువు, మరో వస్తువు కొన్న తర్వాత మరో వస్తువు, ఇలా వస్తువులు కొనుక్కుంటూ మనుషులకు దూరం అయిపోతాము. కాబట్టి మన అభిప్రాయాలు, మన అహంకారము, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉంటుందో ఇది మన బంధాన్ని పెంచుతాయి అన్న సంగతిని అందరూ కూడా గుర్తుంచుకోండి. కాబట్టి మనకు కావాల్సింది ఏంటో తెలుసా? విముక్తి కావాలి. మరి విముక్తి అంటే ఏంటి అని అడిగాను అనుకోండి, దానికి కూడా జవాబు చెప్తాను. ఈ సంసార బంధనాల నుంచి విముక్తి అవడం. ఈ సంసార బంధనాల నుంచి విముక్తి అయ్యాము అంటే జన్మ ఉండదు, మరణం ఉండదు. ఇంకా అనంతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం, శాంతి, పరమాత్మతోని సమానమైనటువంటి రూపంలో ఉంటాము. అంతకంటే ఆనందం ఏమిటి? ఏదైతే మనకు మైథున సమయంలో వచ్చినటువంటి ఒక క్షణం ఆనందం ఉందో అంత ఆనందము శాంపుల్ ఆనందము. ఆ శాంపుల్ ఆనందంని కోట్లాది కోట్లతోని మల్టిప్లై చేసుకోండి. ఆ ఆనందము నిరంతరము పొందేటటువంటి అవకాశమే భగవంతుడు. ఎలా సాధ్యం? అందరూ వింటున్నారు శ్రద్ధగా. ఉద్ధవుడు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ కూడా భగవంతుడు నాకు ఉద్ధవ గీత ద్వారా తెలియజేసినటువంటివి. భక్తి, భగవంతుడి యొక్క స్మరణ, నిరంతరము భగవంతుడి యొక్క స్మరణ. ఆ స్మరణ ద్వారా మనము బంధాలను విడిచిపెట్టాలి. ఈ బంధాలు అనవసరమైనవి అని తెలుసుకుంటే చాలు. మీరు సంసారంలో ఉన్నా కూడా మెల్లమెల్లగా ఇది డిటాచ్ అయిపోతాం. ఏ క్షణంలో రేపు పొద్దున్నే నేను చనిపోవచ్చు, రేపు పొద్దున్నే దేహం వదిలేయచ్చు. వీళ్ళందరూ ఎవరెవరైతే నా వాళ్ళు అనుకున్నానో 10 రోజుల్లో నన్ను బయట పారేస్తారు. 12 రోజు నాడు మంచిగా అన్నం వండుకుని తింటారు. ఎవరైతే నా మిత్రులు అనుకున్నానో వాళ్ళు 2 రోజులు బాధపడతారు, మర్చిపోతారు. ఇలా ప్రపంచంలో నేను ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒకసారి శరీరం అంటూ కాలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా శరీరం వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు అదే శరీరం వచ్చే అవకాశం లేదు. ఏ కుక్కగానో నక్కగానో ఇంకెక్కడో వేరే కొత్త బంధాలను ఇది వెతుక్కుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా మాయా అనేటటువంటి జ్ఞానం ఉండి నేను ఆత్మస్వరూపుడని అని చెప్పి తెలుసుకోవాలి. అది రావాలి అంటే ఫస్ట్ నీకు అనాసక్తి డెవలప్ కావాలి. అనాసక్తి అంటే ఇంట్రెస్ట్ ఉండకూడదు అన్నిటి మీద. అన్నీ కొనుక్కోవాలి. ఇదేంటి ఇది కొనుక్కోవాలి. అందుకోసం ఆ కొనుక్కోవాలనే కోరికను తగ్గించుకోవాలి అంటే నువ్వు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఈ మెడిటేషనే మైత్రేయ మహర్షి మొత్తం ప్రపంచంలోకి రాజయోగంగా తీసుకెళ్ళిపోయాడు. ఉత్తర గీతలో చెప్పినటువంటిదే రాజయోగంగా ఇప్పుడు ప్రపంచమంతా కూడా నడుస్తుంది. కానీ ఎప్పటికీ గుర్తుంచుకో, సత్యము ధర్మంగా ఉంటేనే ఈ పైన ఉన్నవన్నీ భక్తి కానీ, జ్ఞానం కానీ, అనాసక్తి కానీ, ధ్యానం కానీ పనిచేస్తాయి అంతా. కాబట్టి ఏంటి, ఈ సంసారం నుంచి విముక్తి అయినట్టు ఎట్లా ఉంటుంది అంటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మాయ, ఇదంతా కూడా మాయ అనేటటువంటి ఆలోచన నీకు తెలుస్తుంది. ఇదంతా కూడా మాయ. ఎందుకంటే ఇవాటి కష్టం రేపటికి ఉండదు. కాబట్టి ఇది మాయ. నా లోపల అనవసరమైనటువంటి పనులు, అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైన ఫోన్ కాల్స్, అనవసరమైనటువంటి పార్టీలు ఇవి నాకు బంధాలను కలిగిస్తాయి, నెట్వర్కింగ్ కలిగిస్తాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను కల్చర్ కల్ట్. ఇది ఉద్ధవుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు. కల్చర్ తెలుసుకోమని చెప్తున్నాడు. కల్చర్లోకి వెళ్తే ఏమవుతుంది? మళ్ళీ నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఏం చేస్తారండి, మీరేం చేస్తారు, మీ పిల్లలు ఏం చేస్తారు, మీకు ఆ బిజినెస్ ఉందా, నాకు ఎప్పుడైనా అవసరం వస్తే అయ్యో ఎందుకు చేయనండి సహాయం, తప్పకుండా చేస్తాను, అయిపోయింది. బిజినెస్ డీలింగ్లు నడిచిపోయాయి. బిజినెస్ టు కస్టమర్ టు కస్టమర్, బోల్డ్ అని మోడల్స్ తయారవుతాయి. కాబట్టి ఆ క్రియాశీలత ఏదైతే ఉందో దాన్ని ముందు కంట్రోల్ చేస్తేనే నువ్వు సంసారం నుంచి విముక్తి అవుతావు. దైవభక్తి ఇది ఖచ్చితంగా ప్రతిరోజు ఉండి తీరవలసినటువంటిదే. సంసార బంధాలు మనకిచ్చేటటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా మనము విముక్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. నిజమైన విముక్తి అంటే ఇంకా శాశ్వతమైనటువంటి ఆనందము, పరమాత్మతోని ఏకమైపోవడము, నేను దేవుడు వేరు కాదు అనేటటువంటి విషయం తెలుసుకోవడమే. తల్లులారా, మీరందరూ కూడా మీ భక్తి చూసి నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఇదే సందేశాన్ని నేను గోపికలందరికీ కూడా ఇచ్చాను. కాబట్టి ఈ మాయలో ఉన్న తర్వాత మీరేంటంటే ఆత్మజ్ఞానాన్ని అలవర్చుకోవాలి. మాయలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానము, మాయ భగవంతుడు సృష్టించినటువంటి మాయ, ఈ మాయలో ఆత్మజ్ఞానం తెలుసుకోండి. అది భాగవతం ద్వారా తెలుస్తుంది మీకు. సంసారం నుంచి విముక్తి, బంధాలను విడిచిపెట్టి స్వతంత్రం ఎలా పొందాలి, పరమేశ్వరుడి సేవకి అత్యంత విలువైన సులువైన మార్గము భక్తి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. చివరికి మీరు
ఏది తెలియనటువంటి నిర్వికల్ప సమాధికి చేరుకుంటారు. గొప్ప యోగ మార్గం ఇది. జీవాత్మ ఎప్పుడూ కూడా పరమాత్మ కోసం వెంపర్లాడుతూ ఉంటుంది. జీవాత్మ స్వరూపం పరమాత్మ కావాలి 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 అంటుంది. కానీ మనం ఏంటంటే దానికి అందించడానికి వెనకాడుతూ ఉంటాము. భగవంతుడు సృష్టించింది మాయ, ఒప్పుకుంటా. కాకపోతే దాని అంతటికీ కారణం ఏంటంటే మన యొక్క కర్మలని మనం తగ్గించుకోవడానికి, అంతే. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాము, కర్మలను పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి భౌతిక విషయాలను ఎక్కువగా చూస్తూ మనం భగవంతుడి విషయాలను తక్కువగా చూస్తున్నాం. ఇది గుర్తుంచుకోండి. దేవుడే ఇచ్చాడు మరి మాయ. అందరూ అడిగే ప్రశ్న మీరు అడగకపోయినా జవాబు చెప్తున్నాడు ఉద్ధవుడు. ఏమన్నాడంటే భగవంతుడే ఇచ్చాడు కదండి మాయ, ఆయన ఇచ్చినప్పుడు మాయ మాదా తప్పు? ఏం మాట్లాడుతున్నారు సార్? దేడి దిమాగ్ కాదు, దేడి దిమాగ్ కాదు. అక్కడ ఆలోచించండి. మాయ ఇచ్చాడు, కానీ నీకు తెలుసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం, ఆ మాయలో ఇరుక్కుని లేదు లేదు నాకేమైనా నా మాయ గమ్మేసింది, మాయ గమ్మలా బద్ధకం గమ్మింది. బద్ధకము రోజంతా రాయమన్నాను, 5:30 నుంచి రాత్రి పడుకునేదాకా రాయమన్నాను. ఎంతమంది రాశారు? రాసి అందులో ఎక్కడెక్కడ మనం ఎంత సమయాన్ని వృధా చేస్తున్నామో చూసి దాన్ని మనము ఆత్మస్వరూపం కోసమై తెలుసుకోవాలి. ఎందుకంటే మన మనస్సు ఇంద్రియాలతోని ఇదవుతుంది. ఇంద్రియాలంటే మన కంటికి కనిపించేవి వీటిపైన బంధం పెరిగి మన మనస్సు వాటిపైన కేంద్రీకృతం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ శరీరమే నేను అనుకుంటాను. ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, నా చుట్టాలు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి, వీళ్ళింట్లో. కొంతమందిని అడిగితే నా ఫ్రెండ్స్లో ఎంత అంటే ఒక పెద్ద లిస్ట్ చూపిస్తారు, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని 3 నెలల ప్రోగ్రామ్స్ చెప్పేస్తారు వాళ్ళు. కాబట్టి మాయ వల్ల ఈ ప్రపంచం అంతా కూడా మనకు అయోమయంగా మన సిచ్యువేషన్ చేస్తుంది. కానీ మాయ అనేటటువంటిది అశాశ్వతము. ఏ విధంగానైతే నిద్రలో ఉన్నప్పుడు నీకు స్వప్నంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వస్తువులన్నీ అశాశ్వతము, అది మెలకువకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నవన్నీ కూడా అశాశ్వతం. కాబట్టి ఈ మాయ అనేటటువంటిది ఒక కనిపించినటువంటి శక్తి నిన్ను బంధిస్తుంది. ఇది సృష్టిలో, స్థితిలో, లయలో అన్ని చోట్ల ఉంది. సృష్టి లోపల మాయే, నువ్వు డైలీ పోషణ లోపల కూడా మాయనే, నువ్వు చనిపోయేటప్పుడు కూడా మాయనే. అమ్మలారా, భగవంతుడి యొక్క స్మరణ మాత్రమే చెయ్యండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢవతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుగ్రుంకరనే. ఈ చేసే ఈ పిచ్చి పనులన్నీ కూడా మిమ్మల్ని కాపాడవు. తెలిసి తెలియక చేసేటటువంటి అనేక అమాయకపు పనులు మిమ్మల్ని కాపాడవు. ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకున్న సమయంలో మాత్రమే మీకు ఈ మాయ యొక్క బంధాలన్నీ కూడా విడిపోతాయి. పరమ పదాన్ని చేరుకునేటటువంటి గొప్ప మార్గమే భక్తి. నిజమైన స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. ఎప్పుడైతే అత్యుత్తమ మార్గంలో మీరు ప్రవేశిస్తారో అప్పుడు మీకు ఇక్కడ జ్ఞానము దొరుకుతుంది. జర్నీ ఈజ్ ఎక్సలెంట్, డెస్టినేషన్ ఈజ్ ఎక్సెప్షనల్. మీ ప్రయాణము అద్భుతము, మీ ప్రయాణం తర్వాత మీకు పొందే గమ్యము కూడా అద్భుతము. మధ్య మధ్యలో ధ్యానం చేసుకుంటూ మనస్సును నిగ్రహించుకుంటూ మాయ యొక్క తత్వాన్ని గుర్తించు. ఎంతసేపు కూడా సత్యంగా జీవితాన్ని నువ్వు జీవించు. ఇది చేస్తే చాలు. అసలు నిజమైన జ్ఞానం అంటే ఏంటంటే ఈ మాయలోంచి బయటపడ్డాం. ఎట్లా బయటపడతాం మేము? మాయ మీరే చెప్తున్నారు మాయ అని శ్రీనివాస్ గారు, నేను చెప్పట్లేదు. ఉద్ధవుడు మాయ నుంచి ఎలా బయటపడతామంటే చిన్న ఆలోచన ద్వారా. రేపు నేను లేకపోతే ఏమవుతుంది, వీళ్ళందరూ నాకు ఎలా ఉంటారు, వాళ్ళందరూ ఎలా ఉంటారు. దీనికి నేను అంతర్ముఖమని యండమూరి వీరేంద్రనాథ్ గారి కథ చెప్పడం మీ అందరికీ గుర్తే ఉంటుంది. అందులోపల ఆ వ్యక్తి చనిపోయేటప్పుడు ఏడుస్తూ ఉంటాడు, మాట్లాడే స్టేజ్లో కూడా ఉండడు. అందరూ చుట్టూరా కూర్చుని ఏడుస్తూ ఉంటే ఏడుస్తూ 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 చనిపోతాడు. దేవుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవుడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు. ఎంత ప్రేమ వాళ్ళకి తెలుసా? నువ్వు ఎన్నో కోట్ల జన్మలుగా ఒకే భార్యతో ఉన్నావు కాబట్టి నీకు ప్రేమ గురించి తెలియదు అంటే అదంతా స్వార్థమయ్యా, ప్రేమ కాదు అంటే. లేదు లేదు అది చాలా గొప్ప ప్రేమ అంటే, సరే నేను మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాను, వెనక్కి పంపిస్తాడు. ఈయన కాలు పెట్టేటప్పుడు అందరూ సరే కదులుతుందిరా బాడీ అని చెప్పేసి ఉంచేస్తారు. తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంకా వీడికి ఎన్ని రోజులు సేవ చేయాలి, ఇవి చేయాలి అవి చేయాలి. వీడి కూతురు అంటే చాలా ఇష్టం. వాడి కూతురు ఓ రోజు సెలైన్ పీకేస్తుంది. చచ్చిపోతే తొందరగా నాకు పెళ్ళి అవుతుంది అని చెప్పేసి చిన్న కూతురు. వీడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాడు బిల్ వేస్తున్నారని తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ వాడు అవి ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి శవాన్ని ఎవడు రావట్లేదు చూడడానికి కూడా ఆ మనిషిని అని చెప్పి తీసుకెళ్ళి రోడ్డు మీద పారేస్తారు. రోడ్డు మీద పారేస్తే ఒక లారీ వీడి వీధి నుంచి వెళ్తుంది. అప్పుడు భగవంతుని ప్రార్థిస్తారు, దేవుడా ఇప్పుడు నాకు విముక్తి కలిగింది. అప్పటి వరకు కూడా ఇంకా బంధంలో చచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు అంటాడు, ప్రేమ కాదు ప్రపంచంలో ఉన్నదంతా స్వార్థం అని చెప్పేసి భగవంతుడికి స్వార్థం చెప్పాలని వెళ్తాడు. మళ్ళీ వైతరిణి నది దాటుతాడు. అత్యంత కష్టమైనటువంటి ప్రయాణాన్ని చేస్తుంటాడు. వెళ్తాడు భగవంతుడి దగ్గరికి. ఆ సమయంలో ఒక సంఘటన జరుగుతుంది.
భగవంతుడు అడుగుతాడు, ఇప్పుడు చెప్పు, ప్రపంచంలో ఏది గొప్పది? ప్రేమ గొప్పదా, స్వార్థం గొప్పదా? భగవంతుడు అన్నిటికంటే గొప్పది ప్రేమ అని చెప్పేసి చెప్తాడు. దానికి కారణం కథలో వేరేది ఉంది. బట్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఆ కథలో ఉన్నటువంటి ఇన్సిడెంటే మనము. ఆ కథలో ఇతను ఒక అమ్మాయి ప్రేమిస్తుందన్నమాట. ఇతడిలో ఉన్నటువంటి మెటీరియలిస్టిక్ మెంటాలిటీని, ఇతడిలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని, ఆఖరికి తన జీవితాన్ని కూడా ఇతడి కోసం త్యాగం చేస్తుంది ఆమె. ఏ విధంగా ఏమీ ఆశించకుండా, చివరికి ఈమె పెళ్లి కూడా చేసుకోడు ఇతన్ని. ఆ విషయము అతడు అక్కడ ఆమె దేవదూతగా కనిపిస్తే ఆమెను అడుగుతాడు ఏమిటి అంటే, అప్పుడు ఆమె చెప్తుంది. సో అప్పటి వరకు తన పిల్లలు, తన బంధువులు, తనకు ఇవన్నీ చూసి స్వార్థమే ప్రపంచం అంతా అనుకుంటాడు. కానీ ఆమెను చూసిన తర్వాత లేదు ప్రేమనే అని. అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నువ్వు సృష్టించినటువంటి ప్రేమ చాలా గొప్పది, కానీ అటువంటి ప్రేమ మనం ప్రేమించే వాళ్ళు ఉన్నారా ఒకసారి ఆలోచించుకోండి. 4 రోజుల్లో అందరూ కూడా నార్మల్ అయిపోయే జనాలు. కాబట్టి మనకు కావాల్సినటువంటిది శాశ్వతమైనటువంటి ప్రేమ భగవంతుడి పైన. ఉద్ధవుడు చెప్తున్నాడు, భక్తికి మించినటువంటిది వేరేది లేదు. ఈ బంధించేటటువంటి సంసారంలోంచి మనము బయటపడాలి. అది బయటపడినప్పుడు మాత్రమే అందమైనటువంటి జీవితం నడుస్తుంది. ఇదే విషయాన్ని నేను గోపవనితలకు చెప్పాను. వాళ్ళు బుద్ధితోటి నేను చెప్పింది ఇంత అయితే ఇంత గ్రహించారు వాళ్ళు. దీనికి కారణం నేను మళ్ళీ చెప్తున్నా, కొద్ది ప్రయత్నం చేయండి. ఇది దేవుడు అనుకోండి, ఇది మీరు అనుకోండి. మీ ఛానల్ని తీసుకెళ్ళి దేవుడితోని లింక్ చేయండి. ఒకసారి లంకె జరిగిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ముందుకెళ్ళిపోతుంది. ఇక మీరు అక్కడ ఏం చేయక్కర్లా, మీరే ఒక గొప్ప సైంటిస్ట్ అయిపోతారు. పేరు కోరని సైంటిస్ట్ అవుతారు. ప్రచారం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, ఇగో ఉండదు, ఏది ఉండదు. కాబట్టి గుర్తుంచుకో, అటువంటి అద్భుతమైనటువంటి మహిమలు భగవంతుడు ఇస్తాడు. ఈ భాగవతంలో ఉన్నటువంటి కిటుకు అంటే సీక్రెట్. ఆయన వాడిన పదం చెప్తున్నా నేను, కిటుకు అని వాడాడు ఆయన. ఆ కిటికేంటో నాకు ఇప్పటివరకు కూడా బోధపడలేదు, కానీ ఆ మహాత్యాన్ని ప్రత్యక్షంగా మాత్రం నేను చూడగలిగాను అని చెప్పేసి ఉద్ధవుడు చెప్పాడు. ఇదే మాటని శుకబ్రహ్మ మొదట్లో చెప్తాడు. ఏమని చెప్తాడు? నేను జ్ఞానయోగిని, నిరాకార రూపాన్ని పూజించేవాడిని, కానీ భగవంతుడి యొక్క రూపాన్ని పూజిస్తూ ఉంటే, భగవంతుడి యొక్క భాగవతం చెప్తూ ఉంటే నాకెందుకో ఆనందం కలుగుతోంది. కాబట్టి ఏంటి, భాగవతం అనేది ఆకారానికి నిరాకారానికి రెండిటికి కూడా అద్భుతమైనటువంటి లంకే. ఆకార ధ్యానం ద్వారా నిరాకార రూపంలో ఉన్నటువంటి పరమాత్మని మనం ఎలా చేరుకోవాలి, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థాయికి ఎలా చేరుకోవాలి, ఈ అనుభవం కలుగుతోంది అన్న విషయాన్ని ఉద్ధవుడు కన్ఫర్మ్ చేశాడు. మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ కూడా కన్ఫర్మ్ చేశాడు. పరీక్షిత్ మహారాజా, నువ్వు నిశ్చింతగా ఉండు, ఆనందంగా ఉండు, అన్ని చోట్ల వీలైనన్ని చోట్ల భాగవతాన్ని పెట్టించు. పిచ్చి పిచ్చి ప్రవచనకర్తలు 6 కథలు 7 కథలు చెప్పి ముగించకుండా ఇందులో ఉన్నటువంటి తత్వాన్ని తెలిసేలాగా చెయ్యి. ప్రతి చోట కూడా భగవంతుడిని గుర్తించేటటువంటి తత్వాన్ని తెలియజేయి. అలా తెలియజేసిన వాళ్ళు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రులు. ఇక నువ్వు ఏ విధంగా కూడా చింతింపవలసినటువంటి అవసరం లేదు. ఈ భాగవత శాస్త్రం ఏదైతే ఉందో ఇది పురాణం కాదు, ఇది ఒక శాస్త్రము. ఇట్స్ ఎ సైన్స్, ఓలోజీ. ఆ సైన్స్ని అందరికీ కూడా తెలియజేయి పరీక్షిత్ మహారాజా వజ్రనాభ అనగానే అప్పుడు వెంటనే వజ్రనాభుడు, అప్పటి వరకు కూడా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి వజ్రనాభుడు వెంటనే తన కుమారుడిని తీసుకెళ్ళిపోయి రాజుగా చేసేసి తను వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ప్రతిబాహు అతని పేరు, అతనికి అప్పచెప్పేసి ఇక అప్పుడు భాగవతం వినాలనే కోరికలతోటి ఈ తల్లులందరినీ తీసుకుని నిత్యము భాగవతం వింటూ ఆనందంగా ఉంటాడనమాట. ఆ గోవర్ధన గిరి దగ్గరే కూర్చుని, ఆ గోవర్ధన గిరి దగ్గరే భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా తెలుసుకుంటూ నిత్యము వాటి లోపల చూస్తూ, భగవంతుడు పాద కమలాలన్నీ కూడా అక్కడ నడిచి వెళ్ళినవి అనే భావనతో వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుడు కనిపిస్తాడు, అతనికి అందమైనటువంటి భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. ఇదేమిటి భగవంతుడు కనిపిస్తూనే ఉన్నాడు, ఇదే ప్లేస్ కదా నేను ఇంతకుముందు కూర్చున్నది అనుకుంటాడు. లేదు, 16,000 అందరికీ కూడా భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది. వజ్రనాభుడితో సహా ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకుంటారు, భక్తితో భగవంతుడిని చేరుకుంటారు. ఆయన అంతరంగంలో కలిసిపోయారు. స్థూలమైనటువంటి ఈ వ్యవహార జగత్తు ఏదైతే ఉందో అందులోంచి విడిపోయి సూక్ష్మమైనటువంటి అత్యంత వ్యాపించినటువంటి ఆ భగవంతుడి యొక్క తత్వంలో కలిసిపోయారు. గోవర్ధన్ గిరిలో ఉన్నటువంటి లతలు, బృందావనంలో ఉన్నటువంటి వనాలు, ఆవుల మందలు అన్నీ కూడా శ్రీకృష్ణుడితో పాటు కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటితోటి కూడా వాళ్ళు ఆయన లీలల్ని మనసులో గుర్తిస్తూ ఆనందాన్ని నిత్యము పొందుతూ
పరమానందంలో ఉండిపోయారు. ఈ విధంగా అందరికీ కూడా ఆత్మ సాక్షాత్కారము ఉద్ధవుడు చెప్పినటువంటి బోధన వల్ల జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము 9 రోజులలో తెలుసుకున్నాము. ఎప్పటికీ ఎవరన్నా మోసపోకండి. భగవంతుడు ఉన్నాడనే గట్టి జ్ఞానాన్ని, గట్టి నమ్మకాన్ని ఉంచుకోండి. భగవంతుడు ఉన్నాడు. పిచ్చి పనుల ద్వారా, పిచ్చి వేషాల ద్వారా, పిచ్చి బంధాల ద్వారా మనకు భగవంతుడు దొరకడు. భగవంతుడు సరైనటువంటి వైరాగ్యంతో మాత్రమే దొరుకుతాడు అన్న సందేశం మనం తెలుసుకుంటున్నాము. సంసార బంధాల నుంచి ఒక సమయం తర్వాత మెల్లమెల్లగా విడిపోతూ ఉండాలి. డిటాచ్మెంట్ అనేది తప్పనిసరిగా రావాలి. నో అటాచ్మెంట్ ఎట్ ఆల్. కంప్లీట్ డిటాచ్మెంట్, పూర్తి స్థాయి వైరాగ్యము, వివిక్త దేశ సేవిత్వం, సంఘ వివర్జిత, ఇటువంటివన్నీ మనం భగవంతుడు ఎందుకు ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది. పూర్వకాలంలో ఎందుకు అందరూ కూడా అలా సమాజాన్ని వదిలేసి, భోగభాగ్యాలను వదిలేసి, పిల్లలని, మనవలని, మనవరాలని, మంత్రులను, రాజులను, సుఖాలను అన్నీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? ధృతరాష్ట్రుడు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఈ సుఖాలపైననే ఆధారపడ్డాడు ధృతరాష్ట్రుడు? చివరికి ఎంతో చెప్పగా ధృతరాష్ట్రుడు చివరికి భార్య పోరు భరించలేక అప్పుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మహానుభావుడిగా మిగిలిపోతాడు. మిగిలిపోయి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. సుఖాలే కావాలి నాకు అనుకున్నటువంటి యయాతి కుమారుడి దగ్గర కూడా యవ్వనాన్ని తీసుకుని ఇంకా సుఖాలు అనుభవిస్తూ అప్పుడు అర్థం చేసుకున్నాడు ఏంటంటే, సుఖాలే కాదు నాకు జీవితంలో కావాల్సింది, ఆత్మతత్వము. ఇవన్నీ చిన్న చిన్న సుఖాలు, కానీ నేను పొందవలసినటువంటిది ఆత్మానందము, భగవంతుడితో నేను ఐక్యమైనప్పుడు వచ్చినటువంటి ఆనందము అని తెలుసుకుని యయాతి మహానుభావుడయ్యాడు. శ్రీకృష్ణ వంశానికి, తర్వాత కౌరవుల వంశానికి ఆద్యుడు అయినటువంటి యయాతి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. నేను భగవంతుడిలో భాగము, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో 9 రోజుల అద్భుతమైనటువంటి ఉద్ధవ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాము. మీ అందరిలో కనుక ఈ శ్రద్ధాసక్తులు లేకపోతే నేను బహుశా చెప్పేవాడిని కూడా కాదు. చాలా సంతోషంగా ఉంది ఈ జ్ఞానాన్ని మనం అందరము కలిసి నేర్చుకున్నందుకు. 9 రోజుల పాటు నవాహం, సప్తాహం అనుకున్నది నవాహానికి పెరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇది మనము జీవితంలో తీసుకునే తర్వాత నిర్ణయాలకి ఉపయోగపడుతుందని భగవంతుడు మీ అందరికీ కూడా తప్పక మీ డెసిషన్స్లో, మీ నిర్ణయాలలో, మీ గమ్యాలలో, మీ ప్రయాణాలలో, మీ జర్నీలలో ఆయన మీతో పాటు ఉంటాడని ఆశిస్తూ మీ ప్రశ్నలకై ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరోసారి కృతజ్ఞతలు. నిర్వికల్ప సమాధి అంటే అంతగానే మించినేది లేదు. ఆత్మ సంయమం అంతగానే మించినేది లేదు. కరెక్ట్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అది మీరు నాగ్నతిథి 8 ఏడ్లు అని చెప్పారు. అది 8కి సంకేతం ఏమన్నా ఉందా సార్? 8 అంటే మన పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తము అన్నట్టుగా. అక్కడ అహంకారము తీసేసి అహంకారం యొక్క రిప్రజెంటేటివ్ ఇవి 8 అని చెప్పారు అంతే. జస్ట్ ఒకసారి 8 అంటారు, ఒకసారి 9 అంటారు, ఒకసారి 11 అంటారు. సమయాన్ని బట్టి అలా చెప్తారు అంతే. ఇంద్రియ నిగ్రహం బేసికల్లీ అది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే 10 ఇంద్రియాలు కదా అనేసి 5+3గా తీసుకున్నారు. అక్కడ 5+3గా. అయితే భిన్న ప్రకృతి రష్టత అని వస్తుంది అదే సార్? కాదు, ఇది కాదు. ఈ నాగ్నచిత్తి విషయంలో అది కాదు. ఆవిడ అడిగింది నాగ్నచిత్తి విషయంలో ఆ 8 ఎడ్ల యొక్క ఇంద్రియ విగ్రహము అన్నారు కదా, ఏమిటి అని అడిగారు అన్నమాట. నారాయణీయంలో అయితే 7 అనే ఉంది సార్, 7 ఎడ్లు అని ఉంది. కలిపితే 9
9 అవుతాయి. అహంకారాన్ని వదిలేశారు కాబట్టి 8 అని లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ 7 అంటున్నారు నారాయణీయంలో కాబట్టి ఇంకోటి ఏదన్నా బుద్ధిని, ఎందుకంటే మనస్సు యొక్క 4 రూపాలే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కదా. తత్వాలు 8 అంటారు, 9 అంటారు, 11 అంటారు, 24 అంటారు, 76 వాడికి కలిపేసి మళ్ళీ 72 కలిపేసేసి 96 అనొచ్చు. అన్నీ కరెక్టే. వాళ్ళు తీసుకున్నటువంటి టాపిక్ను బట్టి అన్నీ కరెక్టే. 11 అంటారు, ఏకాదశి అంటే 11 అంటారు, 11 అంటే 10 ఇంద్రియాలు ఒక మనస్సు అంటారు. కరెక్టే, అది కూడా కరెక్టే. సో మరి అక్కడ 15 అన్నారు అనుకోండి, 15 అంటే అది కూడా కరెక్టే. బట్ ఇప్పుడు అక్కడ అది అంటే జస్ట్ మనం అక్కడ ఏంటంటే అది ఇంద్రియాలకు ప్రతీకగా చెప్పుకోగలిగారు అంతే. అదే మనకి ఆలోచనని బట్టి అక్కడ సందర్భాన్ని బట్టి అంతే అంతే. ప్రత్యేకంగా మనకు ఏంటంటే అది ఇంద్రియాలకు సంబంధించింది అని చెప్పి తెలుసుకుంటే సరిపోతుంది. శర్మ గారు ఒక చిన్న శ్లోకం గుర్తొచ్చు సార్. చెప్పండి. శివానంద లహరిలో చెప్పండి. గభీరే కాసారే విసతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. శివుడికి పువ్వులు సమర్పించాలని అడవులు, ఆ గుట్టలు, చెరువులు వెతుకుతారు, కానీ మనస్సు అనే పుష్పాన్ని సమర్పించాలని ఎందుకు ఆలోచించరు అనుకుంటారు ఆయన. చాలా బాగుంది, వండర్ఫుల్, కరెక్టే కదా. ఈ మనస్సు అనే పుష్పాన్ని ఇవ్వాలి భగవంతుడికి. ట్రూ. పంచ జ్ఞానేంద్రియాలతో కూడా అంతఃకరణ అనే పుష్పాన్ని ఆయనకి సమర్పిస్తే మీరు చెప్పినట్లు ఈ మాయ నుంచి మనం వైదొలుగుతాం. కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ఇంకా జై శ్రీమన్నారాయణ. భక్తి జ్ఞానం పెరిగిన తర్వాత అది సేవగా పరిణితి చెందితేనే ఇది జరిగినట్టు, అది సాధనలో నిలిపోగలమంటారు కదా సార్. ఇప్పుడు మనం ఉద్ధవుడి ప్రకారము భక్తి జ్ఞానము పెరిగిన తర్వాత మనము సేవ చేస్తామా, చేయొచ్చు. ఇప్పుడు సేవ అనేటటువంటిది ఏదైతే ఉందో, సేవ అనేటటువంటిది భక్తి లేని వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు సేవ అనేటటువంటిది భక్తి లేని వాళ్ళు కూడా చేస్తారు. జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళకి అసలు పనిచేసే ఇదే ఉండదు. సేవ అనేటటువంటిది ఒక భావనగా, అంటే భగవంతుడి యొక్క పనిగా భావించినప్పుడు అది దిగుతుంది. అయితే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే భక్తిలోంచి జ్ఞానంలోకి వెళ్తే జ్ఞానులు భగవంతుడితో సమానం. సింపుల్ మాట ఏంటంటే జ్ఞానులు భగవంతుడితో సమానం. ఇంక ఇక్కడ సేవ ఇవన్నీ ఓకే, అవన్నీ చేస్తూ చేస్తూ మనం భక్తికి జ్ఞానానికి అందుకుంటాం. భక్తిలోంచి జ్ఞానంలోంచి సేవ చేస్తే మంచిది, దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సేవ చేసామా చేయలేదా వీటన్నిటి ద్వారానే మనకేమొస్తుంది, జ్ఞానం వస్తుంది. జ్ఞానం రావడానికి మనకు మిగతా 3 మార్గాలు, కర్మ, రాజయోగము, భక్తి యోగము, ఈ 3 కూడా మనకు జ్ఞాన మార్గం వైపుకు తీసుకెళ్తాయి. ఇంకా జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత కర్మలన్నీ కాలిపోతాయి. ఇంకప్పుడు మీరు ఏం చేసినా చేయకపోయినా మీకు మీరు చేయవలసిన కర్మలంటూ ఏమీ మిగలవు. ఇప్పుడు రమణ మహర్షి అలా కూర్చున్నారు అంతే, ఆయన ఏమి సేవ చేస్తూ కూర్చోలే కదా, అలా కూర్చున్నారు, దగ్గరికి వచ్చిన వాళ్ళకు జవాబు చెప్పారు అంతే. కాబట్టి జ్ఞానం రావాలి అంటే ఫస్ట్ వైరాగ్యం రావాలి. భక్తి వైరాగ్యం, నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా భక్తి వైరాగ్యం రానిదే ఎన్ని ప్రవచనాలు విన్నా వేస్టే. ఇప్పుడు నేను మిగతా వాళ్ళందరూ చెప్తున్నట్టుగా ఈ ప్రవచనాలు నేను చెప్తున్న ప్రవచనాలు వింటే మీకు పుణ్యం వస్తుంది, మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి, మీ ఇంట్లో అవి చెప్పను. ఐ విష్ వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. కానీ నేను అట్లా అబద్ధపు మాటలు చెప్పను. ఏంటంటే ఇది మీరు అర్థం చేసుకుని ఆచరించినప్పుడు మాత్రమే వస్తుంది అన్నటువంటి నిజం చెప్తా. అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో అంతులేని మార్పులు వస్తాయి, అదైతే గ్యారెంటీగా చెప్పగలను. ఇది కేవలం వినడం వల్ల వస్తుంది. కొంతమంది అంటారు మీరు విన్నారు అయిపోయింది, మీ లైఫ్ లోపల చాలా అని నేను అనను. నేను చెప్పే ఈ ప్రవచనం కాదు, ఇంకా ఏ ప్రవచనమైనా కూడా మీకు డైరెక్ట్గా కుప్పలుగా పుణ్యం తెచ్చేసేసి ఇది వినడం వల్ల మీ జీవితం ధన్యమైపోవడం ఉండదు. ఇది అర్థం చేసుకుని ఇందులో ఉన్న సారాన్ని మనము వంట పట్టించుకుంటే మాత్రమే లాభం. లేకపోతే మీకు 1-2 అవర్స్ వేస్ట్. యాక్చువల్గా అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, నేను చెప్తున్న ప్రవచనాలలో మీకు ఏదో పుణ్యం వస్తుందో, కుప్పలుగా ఏదో మూటలు మోసుకుని వెళ్ళొచ్చు అని అనుకుంటే తప్పు. పరిణతి రావచ్చా? తప్పకుండా వస్తుంది. శక్తి మేర మనము జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము, సత్యాన్ని తెలుసుకోవడానికి దగ్గరికి వెళ్తున్నాము. ఏదన్నా ఒకరోజు సడన్గా తెలుస్తుంది ఆ సత్యం అనేది. ఎలా తెలుస్తుందంటే 1000 ఏళ్ళు తపస్సు చేసిన వాడికి తెలియదు, 10 రోజుల్లో తెలిసిపోతుంది. ఒకడికి దొంగ ఉంటాడు, వాడు జీవితం అంతా దొంగతనాలు చేస్తాడు, ఒక్కరోజు వాడు మారుతాడు, రోజులో వాడికి సత్యం తెలిసిపోతుంది. కాబట్టి ఆ సత్యం తెలియడానికి మాత్రమే దగ్గర అవుతున్నాం మనం. మీకు పుణ్యం అవుతుందని, లేకపోతే మీకు నిన్న కర్మకాండాల గురించి చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నిన్న కర్మకాండాలు, అందరూ చేస్తున్న కర్మకాండాలలో ఎన్నో తప్పులు ఉన్నాయి అని కూడా నేను చెప్పాను. ఎన్ని రకాల దోషాలు చేస్తున్నారో కూడా చెప్పాను. కొంతమంది అయితే ఈ రోజుల్లో కూడా
బ్రాహ్మిన్స్ బలిచ్చే వాళ్ళు కూడా ఉన్నారంటే మీరు నమ్ముతారా? బ్రాహ్మిన్స్ నేను చెప్తున్నది, యజ్ఞాలలో కూడా బలిచ్చేటటువంటి పాపాత్ములు ఉన్నారు ఈ రోజుల్లో కూడా. ఎందుకు అంటే ఏదో క్రతువులలో అది యజ్ఞం అనేది ఈ యుగంలో కాదు అని చెప్పి ఎందుకు తెలియదు వాళ్ళకి? సో కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అనవసరమైనటువంటి యాగాలు యజ్ఞాలు చేయిస్తూ జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ భోజనాలు తింటూ గుంపులుగా కలుస్తూ నెట్వర్కులు చేసుకుంటూ వాటన్నిటి ద్వారా మీకు ఎలాగో ఫలితం ఉండదు. వాళ్ళు ఉంటుంది ఫలితం అని చెప్పినా అక్కడ ఫలితం ఉండదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వీటిలో ఏ ఫలితం ఉండదని నేను చెప్తున్నా. ఇప్పుడు నా ప్రవచనాలలో మీకు ఏ ఫలితము రాదు. వచ్చే ఫలితం వల్ల ఏంటంటే మీకు ఆలోచన పెరిగితే ఒక్క రోజులో మీకు అది తత్వం తెలిసిపోతే మీరు భగవంతుడిని చేరుకోగలుగుతారు. ఇక్కడ మనం మన అన్ని ప్రవచనాలలో కేవలం సత్యం తెలుసుకుంటున్నాం. మీకు పుణ్యం రావాలనో లేకపోతే మీకు దేవుడి దర్శన భాగ్యం కావాలనో లేకపోతే ఇంకోటి ఏదో కాదు నేను అనేది. సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలుసుకున్నాక మీరు ఆటోమేటిక్గా ఆలోచనలో వెళ్తారు. ఆలోచన అనేటటువంటిది కావాలి. అది దాని గురించి మాత్రమే. ఎవరికి సందేహం లేదని నాకు తెలుసు, ఎందుకంటే మొదటి రోజు నుంచి నేను అదే చెప్తున్నాను. కానీ 9 రోజుల పాటు శ్రద్ధగా వినడం అనేటటువంటిది వచ్చింది అంటే ప్రాబబ్లీ మీ లోపల సత్యం తెలుసుకోవాలనే కోరిక ఉంది. ఇప్పుడు ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎవరైనా మాట్లాడుతుంటే వినడం ఎంత బోరింగ్ తెలుసా? 15 నిమిషాలు కూడా వినలేం. వాడు ఆ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టుగా మొదటిసారి సగం వింటాం మనం. అట్లాంటిది 9 రోజుల పాటు శ్రద్ధగా విన్నారు, 5-6 ఏళ్ళ పాటు ఇంతమంది ప్రవచనం అటెండ్ అవుతున్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. అంటే మార్పు ఉంది మీ లోపల. కోరికలను ఆశించి ఈ ప్రవచనాలు వినడం లేదు అన్నటువంటి సంగతి అర్థమవుతుంది. పరిణతి కోసమే ఇవన్నీ వింటున్నారు అన్న సంగతి అర్థమవుతుంది. ఇందులో కథలు కాదు, కథ వెనుక తత్వం నేర్చుకుంటున్నాము. మన అన్నిట్లలో మీరు తీసుకోండి. మీరు భాగవతంలో 4000 శ్లోకాల కథలని మీకు ప్రవచనకర్తలు తిప్పి కొడతారు. కరిమ కరిమ కరి కరి కరిమ కరి వేసుకుంటారు. వాళ్ళ ధ్యానం అంతా మీ మీద వేసుకుంటారు, వాళ్ళ ధారణ అంతా కూడా. కానీ అది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? అందరం చప్పట్లు కొడతాం అంతే. సచిన్ ఇప్పుడు నేను ఒక స్టేడియంకి వెళ్ళాను. ఒక స్టేడియంకి వెళ్తే క్రికెట్ ఆడుతున్నారు జనాలు, చూస్తాను. చూసిన తర్వాత వాడు 6 కొడతాడు, నేను చప్పట్లు కొడతాను. వాడు 6 కొడతాడు, నేను చప్పట్లు కొడతాను. నా టికెట్ల పైసలు వేస్ట్, నాకు టైం వేస్ట్. నాకు అఫ్కోర్స్ నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది క్రికెట్ అంటే, దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పకూడదు. కానీ నేను ఏమంటున్నానంటే ఇంతే. జీవితంలో ఏది ఆశించలేం మనం. టైంపాస్కి వెళ్తున్నట్టే లెక్క అది. కానీ ఇక్కడ మనం ఈ ప్రవచనాలలో నిత్య సత్యం తెలుసుకుంటున్నాము, ఆత్మతత్వమే తెలుసుకుంటున్నాము. ఈ 9 రోజులు మన సిలబస్లో లేదు, మీ అందరికీ తెలుసు. కానీ ఎందుకు చెప్పుకున్నాము? ఎందుకంటే ఇంకా కూడా జనాలు మోసపోతున్నారు. గుంపులుగా గ్రూపులలో జాయిన్ అయిపోతున్నారు, గుంపులుగా పనులు చేస్తున్నారు. అవి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీరు ఎదిగే అవకాశం లేదు అక్కడ. గొప్పలకి ఫోటోలకు వాటికే పనికి వస్తుంది అది, ఇంకా దేనికి పనికిరాదు. మనలో ఆత్మజ్ఞానం రావాలి, ఆనందం రావాలి. ఆనందం మీకు ఏంటంటే ప్రవచనం వల్ల ఏమొస్తుంది సార్ అంటే నేను ఒకటే మాట చెప్తా, మీకు ఆనందం వస్తుంది గ్యారంటీ. సత్యం తెలుసుకుంటున్న ప్రతిసారి ఒక్క రోజులో సత్యం తెలియదు, ఎలాగో రోజుకింత సత్యం తెలుస్తుంది. తెలిసిన ప్రతిసారి కూడా తట్టుకోలేనంత ఆనందం మీకు వస్తుంది. సత్యం తెలిసిన ప్రతిసారి ఆనందం వస్తుంది. మందు గనక పనిచేయడం మొదలెట్టినట్టుగా ఆ ఆనందం తెలుస్తూ ఉంటుంది. నేను చెప్పే ఉద్దేశం అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. ఇంకా ఏమన్నా ప్రశ్న? అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఎందుకంటే 9 రోజులు వినడం అనేది ఇది మాటలు కాదు. జై శ్రీకృష్ణ. చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. ఆనందం అన్నారు కదా, అంటే మామూలుగా లోకల్ లాంగ్వేజ్ లో కిక్ అది అది వింటూ ఆ సత్యం తెలిసరికి అంటే ఓహో ఇన్నాళ్ళు ఇదే అనుకున్నాము ఇదా అని ఒక మంచి ఫీల్ సార్. సార్ 2 things I just want to reiterate whether I have understood correctly. ఈ చక్కగా విన్నాము, కృష్ణుడు అంటే ప్రీతి అన్ని అంతా పరమాత్ముడు భగవంతుడు అంటే ఇది మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశాక నేను ఇంకొకసారి అడుగుతున్నాను. ఆయన ఇంతమంది భార్యలు ఉన్నారు అంటే రుక్మిణి దేవిని చేసుకున్నారు, కాళింది దేవి, తర్వాత అలాగా అదనమాట. అంటే కేవలం మనకి ఒక్కొక్క ఇన్సిడెంట్ ద్వారా అంటే ఒక్కొక్క వివాహం ద్వారా ఒక్కొక్క క్వాలిటీని డిపిక్ట్ చేయడానికేనా ఇది చెప్పింది? అంతే. కేవలం అందుకోసమే ఆ ప్రేమతత్వం అనేది అంతా కూడా ఇన్ని రకాల లక్షణాలు ఉంటాయి, భక్తి తత్వంలో ఇన్ని రకాల లక్షణాలు ఉంటాయి అని చెప్పి చెప్పడానికి మాత్రమే, వీళ్ళందరినీ భక్తులు అని చెప్పి చెప్పడానికి మాత్రమే చేసుకున్నారు. లేకపోతే రామావతారం లాగా ఒక భార్యను చేసుకుంటే అయిపోయేది కదా, ఎవరు క్వశ్చన్ చేస్తారు కదా. అది ఇది భగవంతుడికి ఉన్నవి 2 గోల్స్. ఒకటి ఏంటంటే దుష్ట సంహారము, రెండోది ఏంటంటే భక్తి భావన పెంచడము. దుష్ట సంహారం సరే మనకు తెలుసు, చాలా కథల్లో తెలుసుకున్నాం. భక్తి భావం మాత్రము భార్యల రూపం లోపల గోపికల రూపంలో మాత్రమే తెలియజేశారు.
సార్ ఇంకొక క్వశ్చన్ సార్, ఎస్టర్డే ప్రవచన గురించి మీరు అంత, ఎక్స్క్యూజ్ మీ, లెట్ మీ కంప్లీట్ ఇఫ్ యూ డోంట్ మైండ్. శేష్ కుమార్ గారు నిన్న చెప్పారు, అంటే పూజా విధానం మనం చేస్తున్న త్రుటిలు ఏమేమి ఉన్నాయో తెలియకుండా ఏమేమి చేస్తున్నాము అన్నది, అదంతా విన్నాక నాకు అనిపించింది అంత పర్ఫెక్ట్ గా చేయలేనప్పుడు చక్కగా కూర్చుని ధ్యానం చేస్తే బెస్ట్ కదా. మానసిక పూజలన్నీ గొప్పవే, మానసిక పూజలన్నీ గొప్పవే, పెట్టుకొని ధ్యానం చేసుకుంటాడు చేసుకుంటే చాలు. మానసిక పూజలు అదే నేను అంటున్నా. ఇప్పుడు తప్పు పద్ధతిలో తప్పు పనులు చేసే బదులుగా మానసిక పూజలు చేయడం మంచిది, మొదటిది. రెండోది ఏంటంటే, లేదు నేను మనస్సుని దేవుడి దగ్గర ఉన్నప్పుడు చేస్తున్నటువంటి నిత్య కార్యాలు నాకు అలవాటయ్యాయి కొన్నేళ్లుగా, అవి నేను వదలను అంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. అవి చేస్తూ కనీసం మనస్సును నిలపాలి. అది హడావిడిగా ఇవాళ బయటికి వెళ్ళాలి, 9 o'clockకి నాకు చుట్టాలు వస్తారు, 10 o'clock అందరికీ అన్నాలు పెట్టాలి, దేవుడికి ధన ఇంత పసుపు ఇంత కుంకుమ ఇలా చల్లేసేసి అభిషేకం చేసేసి కొట్టేసేసి నీళ్ళ తీసి జుప్పుమని ఇలా కొట్టేసేసి అలా చేయకుండా మానేయడం బెటర్. దాని బదులు మానేయడం బెటర్. చేస్తాను, ప్రశాంతంగా చేస్తాను, కూర్చుని చేస్తాను, మనసు నిలుస్తుంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంటే ఒక మంచి ఫీల్ వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఓకే. కానీ ఒక్కటి మటుకు రియలైజేషన్ ఉంది సార్, అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ సో యాంత్రిక్, సో మెకానికల్. యాంత్రికంగా చేయకండి అసలు. యాంత్రికంగా చేసే పనులు ఏదైనా దేవుడికి చేయకండి, చేయకండి అంటున్నా. యాంత్రికంగా చేస్తున్నామని ఏ పని అనిపించినా భగవంతుడికి సంబంధించింది మానేయండి. ఈవెన్ భగవంతుడి దర్శనంతో సహా యాంత్రికంగా అనిపించిన ప్రతిదీ మానేయండి. ఎందుకంటే రొటీన్ పనుల వల్ల ఏ ఫలితము ఉండదు. నేను శ్రమ చేస్తూ ఉంటాను, ఫలితం రాకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా రొటీన్ పనులు మంచివి కాదు. ఇప్పుడు మనకు చేసే పూజలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు, ఆలయ దర్శనాలు, పుష్కర దర్శనాలు ఇవన్నీ రొటీన్ అయ్యాయి. కానీ నిజమైన ఆత్మతత్వం ఎట్లా ఉంటుందో ఒకరోజు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పూజల ద్వారా, వీటి ద్వారా, వాటి ద్వారా ఒకరోజు ఎంత బాగా తెలుసుకోవచ్చు. తీర్థయాత్రల ద్వారా మనం వచ్చే వారము అనుకున్నాం కదా, తపోవన్ మహారాజు యాత్రలు, అందులోపల మనము విపులంగా తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. విజయ్ కుమార్. మీకు మనసు ఎలా నిలిస్తే అలా కూర్చోండి. మీకు మనసు ఎలా నిలిస్తే అలా. దీపం లేకపోయినా సరే, దీపం మనసులో ఊహించుకుని చేసినా సరే, ఒక ఫ్యాన్ శబ్దం మీద మీ మనసును నిలిపి చేసినా సరే, లేకపోతే మీకు తలకాయ నొప్పిగా ఉంటే ఈ నొప్పి పైన ధ్యానం చేసినా కూడా సరే, మనస్సుని ఆలోచనల నుంచి నిగ్రహించుకోవడమే యోగ. చిత్త వృత్తి నిరోధ అంటే యోగము అనగా చిత్త వృత్తులను నిరోధించడము, అంటే బయట ఉన్నటువంటి ఆలోచనలను నియంత్రించడమే యోగము. మీరు ఎలా చేసినా కూడా తప్పులేదు. నిగ్రహించగలిగితే, ఆలోచనలు లేనటువంటి స్థితికి వెళ్తే ఎలా చేసినా కూడా తప్పులేదు. జై శ్రీకృష్ణ. ఒకసారి వీడియో పెట్టరా మీరు? మీరు నన్ను వీడియో పెట్టరా? ఆర్ఎస్ఎస్ వాళ్ళ బాబు మీరేదో పంచపరివర్తన పెడతాను. సార్, ఎక్కడికైనా తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అసలు ఎలా దర్శించాలి సార్ స్వామిని? అంటే హౌ టు, అంటే మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ వే అంటే ఇప్పుడు ఏంటంటే, మనం ఆ భగవంతుని చూసినప్పుడు మనకు ఆ యాంటిసిపేషన్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏ విధంగా ఉద్ధవుని చూశారు చెప్పండి? ఏ విధంగా ఉద్ధవుని చూశారు? ఉద్ధవుని ఎలా చూశారు? అలా ఎదురు చూపులతో భగవంతుడు కనిపించినప్పుడు ఎంతైతే ఆనందం ఉందో ఆనందం రావాలి మనకు. నంబర్ 1. నంబర్ 2, ఏ విధంగా వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించినటువంటి దర్శనం. మీరు దర్శనం చేసుకోకపోయినా సరే, మీ వల్ల వేరే వాడు దర్శనం చేసుకున్నాడని లేదా చూసుకోండి. ఫస్ట్ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత స్పెషల్ దర్శనాలు, ఈ విఐపి దర్శనాలు అవి చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితులలో ఎంత కష్టమైనా సరే చేసుకోకూడదు. దేవుడి దగ్గర నిలబడి మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటప్పుడు మీరు ఇంకొక ఆలయానికి వెళ్ళండి. నేను చెప్తాను మీకు, ఒక చక్కటి ఆలయానికి వెళ్ళండి. మీ ఇంటి దగ్గర ఒక పాడుబడ్డ ఆలయం ఉంది. మీరు ఆ సినిమా చూసారు కదా, దాన్ని ఏంది, సాహసం అని చెప్పి, గోపిచంద్ సినిమా చూసారా? క్వశ్చన్ అడిగింది ఎవరు? సారీ, నాకు కనిపించలేదు. ఓకే. అందులోపల ఆమె పాకిస్తాన్కి వెళ్తుంది అన్నమాట, హీరోయిన్. ఆమె మంచి భక్తురాలు. ఇందాక చెప్పిన కేటగిరీ 3 భక్తులు చెప్పే కదా, అందులో శ్రీనివాస్ భక్తురాలి టైప్ అనమాట. శ్రీనివాస్ లాంటి భక్తురాలు ఆమె ఏం చేస్తుంది, ఒక ఆలయానికి వెళ్తుంది, హింగళాదేవి ఆలయానికి వెళ్తుంది. వెళ్ళి ఆలయాన్ని శుభ్రపరుస్తుంది. శుభ్రపరిచి ఆలయాన్ని మొత్తం కడుగుతుంది. అయ్యో ఇలా అయిపోయాయని బాధపడుతుంది. ఆలయంలో ఉన్నవన్నీ చక్కగా చూస్తుంది. శ్రద్ధగా తను చేయవలసినవన్నీ చేస్తుంది. ఆ విధంగా మన ఇంటి దగ్గర కొన్ని వందల వేల ఆలయాలు ఉన్నాయి. వాటన్నిటికీ వెళ్ళండి. వాటి లోపల భగవంతుని వెతుక్కోవడానికి ట్రై చేయండి.
ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అలా కూర్చుని ధ్యానం చేసుకోవడానికి చూడండి. మీరు రూపాన్ని చూడండి, ముందు విగ్రహాన్ని చూడండి, ఆ విగ్రహాన్ని చూసుకుని బయటికి వచ్చేసేయండి. ఆలయం బయట కూర్చోండి, చల్లగాలి మీకు తగులుతూ ఉండాలి, నీడలో కూర్చోండి. భగవంతుడు మధ్య మధ్యలో కనిపించేటటువంటి యాంగిల్లో కూర్చుంటే మరీ మంచిది. లేకపోయినా కూడా పక్కన కూర్చోండి, తూర్పు వైపుకో ఉత్తరం వైపుకో కూర్చోండి. కూర్చొని అలా భగవంతుడి రూపాన్ని పెట్టుకుంటూ ఆలోచనలన్నీ తగ్గిస్తూ ఉండండి. ఎక్కడ చూసినా కూడా ప్రశాంతత, ఏ రకమైనటువంటి శబ్దము లేదు. ఉంటే శబ్దము కేవలం ప్రకృతి శబ్దమే తప్ప మనుషుల శబ్దం లేదు, హడావిడి లేదు, ఏదీ లేదు. మీరు భగవంతుడికి దగ్గరగా వెళ్తున్నట్టుగా ఊహించుకోండి, ప్రకృతితో మమేకమవుతున్నట్టుగా ఊహించుకోండి. అలా ఎంతసేపు ఉంటారో ఉండండి, ప్రయత్నం చేయండి. ఏ ఆలోచన వచ్చినా ఇది నేను 1 గంట తర్వాత చేస్తాను, ఓ ఆలోచన 1 గంట వెయిట్ చేయి, ఓ స్త్రీ రేపు రా. స్త్రీ సినిమా అందరూ చూశారు కదా, అలాగా ఓ స్త్రీ రేపు రా అన్నట్టుగా ఓ ఆలోచన రేపు రా. ఏ ఆలోచన వచ్చినా సండే నాడు చూసుకుంటాలే నీ పని. ఏ బాధ వచ్చినా సండే నాడు చూసుకుంటాలే. ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఇవాళ బిజీగా ఉన్నాను, సండే నాడు చూసుకుంటాలే. అలాగ మీకు ఏ ఆలోచన వచ్చినా నేను తర్వాత చూస్తాను, ముందు ఆలోచన రాకుండా నిలుపుకున్నటువంటి భగవంతుడి రూపాన్ని అలా పెట్టుకోండి. కొద్దిసేపటికి ఆ రూపం నిలుపుకోవాల్సిన అవసరం లేనటువంటి స్థాయి వస్తుంది. అలా ప్రశాంతంగా భగవంతుడి యొక్క దర్శనాన్ని చేయండి. అప్పుడు మీరు మాట్లాడే మాటయే భగవంతుడి యొక్క ప్రార్థన. మీరు తాగే నీళ్లు, ఆలయంలో నీళ్లు తాగండి, అదే మీకు మంత్రం అవుతుంది. మీ శరీరమే దేవాలయం అవుతుంది, మీరే దేవతలు అవుతారు. అలాంటి పవిత్రమైనటువంటి భావనతోటి ఆలయం నుంచి బయటికి రండి. జై శ్రీకృష్ణ. అర్థమైందమ్మా? అర్థమైంది సార్, అర్థమైంది. అంటే దీన్ని బట్టి మరి ఓవర్ క్రౌడ్స్ ఉండే ప్లేసెస్ వెళ్ళి బ్యాండ్ విడ్త్ ప్రాబ్లం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ఆలయాలు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి, శ్రీశైలం ఉన్నాయి, గొప్ప ఆలయాలు. కాకపోతే ఏమైందంటే ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల మీరు మంచి పనులతో పాటు చెడ్డ పనులు కూడా చేసే అవకాశం ఉంది. జనాలు తిట్టుకుంటారు, లైన్లో నిలబడి టీటీడీ వాళ్ళని తిడతారు, తర్వాత అందరి గురించి మాట్లాడతారు. నేను చెప్పే కదా, నేను ఒకసారి గురువాయూర్ వెళ్ళినప్పుడు, అంటే మొన్న వెళ్ళినప్పుడు కదా, అంతకుముందు ఇప్పుడు 2 years బ్యాక్, జనాలు హడావిడిగా ఎవరో వచ్చారు, ఒక గ్యాంగు. నేనేమో ఒక్కనే వెళ్ళాను. వెళ్తే అయిపోయింది, ఆలయం లోపలికి వస్తున్నాము, జనాలందరూ లోపలికి ఎలా చేశారంటే ఇక 30 seconds అంతే. ఆ 30 seconds కూడా ఓపిక లేదు, జనాలు నన్ను తోసుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా 30 seconds, ఎక్కువ లేదు టైము. తొందరగా చూసేసి బయటికి వెళ్ళిపోవాలి అంతే, అదొక పని. నిన్న మనం అనుకున్నాం కదా 16 షోడశోపచారాలు చేయాలంటే ఎందుకు సార్ 5 సరిపోవా అని. 5 ఎందుకు, 2 కూడా సరిపోతాయి. 2 ఎందుకు, అసలు ఒకటి కూడా అవసరం లేదు. అంటే మనం దేవుడికి చేసే పనిని ఏమనుకుంటున్నామంటే అదొక పని అనుకుంటున్నాం. దేవుడి దర్శనాన్ని మనం ఏమనుకుంటున్నామంటే ఆ సెకండ్ నేను దర్శనం చేసుకుంటే నాకు పుణ్యం వచ్చేస్తుందని తప్పు ఆలోచన పెట్టుకుంటున్నాం. కానీ దానివల్ల ఏం చేస్తున్నాం, మనము ఆ దర్శనానికి వెళ్ళే దారంతా తప్పులు చేస్తున్నాం. దాని బదులు ఆ లైన్లో నిలబడి మీరు లైన్ లోపల దేవుడి గురించి మాట్లాడండి, దేవుడి యొక్క విషయాలు తెలుసుకోండి, దేవుడి యొక్క లీలలు కీర్తించండి. దైవానికి సంబంధించిన విషయాలు ఆలోచిస్తూ ప్రశాంతంగా వెళ్తే మీకు లోపల కూడా ఆనందంగా ఉంటుంది. నిన్న రాత్రి ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రాత్రి మీ అందరికీ ప్రవచనం చెప్పిన తర్వాత ఎక్కువసేపు మెలకుగా ఉండకుండా పడుకుంటే ఇవాళ 4:30 వరకు నాకు అవే అద్భుతమైనటువంటి ఆలోచనలతో ఉండే నా మనసు అంతా కూడా. లేచిన తర్వాత కూడా నేను ఏదో ఆలయంలో ఉన్నంత అద్భుతమైన భావన. ఏవి ఆలోచిస్తే మనని అవే వెంటాడుతాయి, ఏ విషయాల గురించి మనం ఆలోచిస్తే అవే మనతో ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం నిరంతరము కూడా అన్ని చోట్ల ఉన్నటువంటి సచ్చిదానంద ఘన పరమాత్మ గురించి ఆలోచించినట్లయితే అదే అనుభవాన్ని మన లోపల నింపుకుని ఆ అనుభవాన్ని ఎక్కువసేపు ఎక్స్టెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, దండం పెట్టుకున్నా బయటికి వచ్చా, బాగా జరిగింది తెలుసా అంటే నాకు ఇంకా బాగా జరిగింది తెలుసా, పూజారి ఏమిచ్చాడో తీర్థం ఇచ్చాడు, నువ్వేమిచ్చావు, ఓ 100 చేతిలో పెట్టి 100 అయిపోయింది. ఏదైతే తప్పు చేయకూడదో అది నువ్వు దేవుడి ముందే తప్పు చేస్తున్నావు. సో కాబట్టి ఒక పవిత్రమైనటువంటి ఆలయంకి వెళ్ళే ముందు పవిత్రులుగా వెళ్తే మీకు అర్హత ఉందా ఆలయంలోకి ముందు గుర్తుంచుకోండి. మీరు అపవిత్రం చేసేటట్టయితే ఆలయాన్ని వెళ్ళకండి. ఆలయాలలోకి తిరుపతికి వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. కానీ వేరే వాళ్ళతోటి మీరు వీలైనంత వరకు మీ వైపు నుంచి ఎవరిని తోయకుండా జాగ్రత్త పడండి. మీ వైపు నుంచి హడావిడి పడకండి, మీ వైపు నుంచి తన్నడం తోయడం చేయకండి. మీ వైపు నుంచి మీ సమయాన్ని బట్టి స్పెషల్ దర్శనం లేకుండా చేసుకోండి. ఒకవేళ తప్పదు, మీకు టైం లేదు, అప్పుడు మాత్రమే స్పెషల్ దర్శనం, ఈ విఐపి దర్శనాలు అవి ఎట్టి పరిస్థితులలో పెట్టుకోకండి. తిరుపతిలో తోమాల సేవ అలాంటి వాటికి దర్శనాలు బాగా స్వామిని దర్శించే అవకాశం ఉంది కదా సార్. 300 రూపీస్ టికెట్ అసలు స్వామి ఏమి కనిపించినట్టు. మీరు అవి కూడా సేవలు కూడా చేయించక్కర్లేదు, ఎందుకంటే ఆ సేవలని ఆర్జిత సేవలు అంటారు. ఆర్జిత సేవలు కూడా పాపాలకే దారితీస్తాయి.
కాబట్టి మీరు ఏంటంటే మీరు పుణ్యం వస్తుంది అంటే అనే ఆ దర్శనాలు దగ్గర నుంచి వస్తుంది, స్వామిని తృప్తిగా చూసే అవకాశం ఉంటుందని. ఆ, అది వేరే టికెట్స్ లో అసలు మంచిగా ఫ్రీగా కనిపించట్లేదు సార్. నేను మొన్న నేనేమంటున్నానంటే అసలు వేరే ఆర్జిత సేవలు అసలు తీసుకోవద్దు. నేనేమన్నాను, భగవంతుడి గురించి ఎలా ఉండాలో ఇందాక చెప్పాను కదా, అంతే. మీరు ఆలయంలో వెళ్తున్నంత వరకు, తిరుపతిలో ఆలయం వెళ్తున్నంత వరకు నేను మానసిక ఆరాధన చేయిస్తూ ఉంటాను కదా తిరుపతిది, అటువంటి ఆరాధన చేస్తూ వెళ్ళండి. యాంటిసిపేషన్లో లైన్ తోస్తూ ఉంటుంది, మీరు నిర్వికారంగా వెళ్తూ ఉండండి. లైన్లో జనాలు తోస్తూ ఉంటారు, ఏం పట్టించుకోకండి, అలా వెళ్తూ ఉండండి. భగవంతుడి దగ్గరికి వెళ్తాను, ఇంకొద్దిసేపట్లో వెళ్తాను, వెండి వాకిలి దగ్గరికి వెళ్తాను, ఓకే, ఇంకొక 4 అడుగులు వేస్తాను, బంగారు వాకిల్లోకి వెళ్తాను, ఇంకో కొద్దిసేపట్లో భగవంతుని చూస్తాను, ఇక్కడ గరుడు కనిపిస్తున్నాడు, అదిగో అక్కడ జయ విజయులు ఉన్నారు, అదిగో కనిపిస్తున్నాడు, అదిగో దేవుడు కనిపించాడు, అదిగో కనిపించాడు, అదిగో కనిపించాడు. భగవంతుని నిన్ను మొత్తం చూస్తూ ఈ చుట్టుపక్కల మర్చిపోండి, వేరే వాడిని తొయ్యడం మర్చిపోండి, ఎవడో చేతులు పెట్టాడు వాడిని మర్చిపోండి. భగవంతుని అట్లా మనసులో నిలుపుకుంటూ మెల్లగా బయటకు వచ్చేయండి. ఆ ఒక్క సెకండ్ చాలుతుంది. భగవంతుని ఎంతసేపు దర్శనం చేసుకుంటాం అనే వాళ్ళకి కూర్చోబెట్టాలి, దేవుడి దగ్గర 3 గంటలు కూర్చోబెట్టాలి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, సార్ వెళ్తాం శ్రీనివాస్ గారు, ఏమనుకోవద్దు, కొద్దిగా వెళ్ళాలి. నాలంటోడు అసలే తిక్కెక్కువ, గోడ కుర్చీ వేపిస్తా, దేవుడి దగ్గరే గోడ కుర్చీ వేపిస్తా. లేదు, మీరు ఎక్కువ భక్తులు, మీరు దేవుడి దగ్గరే ఉండాలి. ఏం మాట్లాడుతున్నావయ్యా, మాకు ఇక చాలిగా బోరు కొట్టింది, దేవుడు అదన్నమాట. సో దేవుడు ఎక్కువసేపు కనిపించినా ఉండరు తెలుసా వీళ్ళు. అరగంట కూడా చూడమనండి, దేవుడిని చూస్తారా? ఎన్నో ఆలయాలలో దేవుడు చాలా సులభంగా కనిపిస్తాడు, అక్కడ కూడా ఎంతసేపు ఉంటారు? అవును సార్. కాదు, ఇక్కడ ఏంటంటే నా డౌట్, చాలా దూరం నుంచి పెట్టేస్తున్నారు. ఏం పర్వాలేదు, ఎంత కనిపిస్తే అంతే, అసలు రూపమే సరిగ్గా కనపడట్లేదు సార్, చాలా లెంతీగా ఉండటం వల్ల. సరే, మానసికంగా చేసుకోండి, మానసిక పూజ చేసుకోండి, మంచిగా ఉంటుంది. మీకు మానసిక పూజ చేసుకోండి, మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుని మీ ఇంట్లోపల వెంకటేశ్వర స్వామి ఒక ఫోటో పెట్టుకొని, బాగా దగ్గర నుంచి ఒక్కసారి చూడాలని మనసులో కోరిక. అవసరం లేదు, ఆ రూపం మీదే, భగవంతుడి రూపం మీదే. భగవంతుడు మనలోనే ఉన్నాడు కాబట్టి ఎక్కడెక్కడో వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. గురువు మనము భగవంతుడి దగ్గర మేడం, అది కాదు, అది తప్పు. కానీ అయితే ఏంటంటే, భగవంతుడి దర్శనమా, భగవంతుడి అనుభవమా? భగవంతుడి దర్శనం కావాలి అంటే ఆ విగ్రహాన్నే చూడక్కర్లేదు మీరు. భగవంతుడి దర్శనము ప్రతి చోట జరుగుతుంది మీకు, కొండ, కోన, చెట్టు, చేమ, గాలి, నీరు, అన్ని చోట్ల. భగవంతుడు అనుభవం కావాలంటే అది మానసిక స్థితి. ఆ మానసిక స్థితికి చేర్చుకునే ఐడియాని మనం నేర్చుకుంటున్నాం గత 9 రోజులుగా కదా. సో అది తెలుసుకోవడం కోసం సాధన అవసరము. అది తెలుసుకోవడం కోసము జనాలు తక్కువ ఉన్నటువంటి ప్లేస్ లోపల సాధన చేసుకోవడం బెటరు. అయితే ఎదిగిన తర్వాత, ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత, అప్పుడు మీరు 1,00,000 మందిలో కూర్చున్నా కూడా మీరు నిర్వికారంగా ఉండిపోగలరు. కానీ ఆ స్థాయికి పరిణతి రావడం కష్టం. అది నేను చెప్పేది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ మీరు సమూహాల్లో చేరకూడదు, సమూహాల్లో చేరితే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి అన్నారు. మీరు చెప్పిన ఈ పరిణతి కలిగినప్పుడే సమూహాలకు వెళ్ళి సేవ చేయాలన్నా, లేదా ప్రవచనాలు మనం వినాలన్నా, సాధన నిలబడాలంటే ప్రవచనాలు వినాలి కదా సార్, వింటూనే ఉండాలి. స్వాధ్యాయంలోకి వస్తుంది, అది స్వాధ్యాయంలోకి వస్తుంది. అది ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని స్వాధ్యాయం అంటారు. స్వాధ్యాయం అంటే ఏంటి? మనం పుస్తకం చదువుకోవడం కానీ, మన ప్రవచనాలు వినడం కానీ, వీటి ద్వారా మనకు వచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకు స్వాధ్యాయం కిందికి వస్తుంది. అది మీ ప్రశ్న ఏంటో అడగండి. సారీ, నేను మధ్యలో ఆపాను. సమూహాల్లోకి వెళ్లకుండా ఏమి చేయలేం కదా సార్. అది ఇప్పుడు దర్శనం చేసుకోవాలన్నా వెళ్ళాలి, లేదా ప్రవచనం వినాలన్నా సమూహాలకు వెళ్ళాలి, గుడిలో ఒక ధ్యానం చేసుకోవాలన్నా సమూహాలకి. అది సమూహాల్లో వెళ్ళకుండా జరగదు కదా సార్. అది మీరన్నట్టు నిర్వికల్పంగా వెళ్తేనే అది పని. సమూహంలోకి వెళ్ళడం అంటే ఏంటి? ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి ఒక వ్యక్తిని భావించి, ఆ వ్యక్తిని దేవుడిగా భావించి, అది కరెక్ట్ అంటారా మీరు? వాళ్ళు చెప్పిన పద్ధతులనే పాటించి అది అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? పరిణతి ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు అక్కడ మీరు డబ్బులు సమర్పించుకుంటారు, మీ సమయాన్ని సమర్పించుకుంటారు. అది తప్పు దారి అని తెలిసే లోపల జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయి ఉండవచ్చు కదా మీరు కదా. ఇప్పుడు మీరు ఏమవుతుందంటే, మీరు ఒక గుంపుతో కనుక మీరు అటాచ్ అయిపోతే ఆ గుంపుతో ఉండిపోతారు, గుంపు యొక్క డైనమిక్స్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఉదాహరణకి మీరు ఇంకో 10 మంది కలిసి విష్ణు సహస్రనామాలు చేద్దాం అనుకున్నారు అనుకోండి.
మీకు విష్ణు సహస్రనామాలు చేయడానికి 10 మంది అవసరం లేరు అని చెప్తున్నాను నేను. అది తర్వాత ఆలయానికి వెళ్తామంటున్నారు. ఆలయానికి వెళ్తే వెళ్ళండి, నిర్వికారంగా దర్శనం చేసుకోండి, తప్పేముంది. గుంపులు గుంపులు పడి వెళ్ళకండి, గుంపులు గుంపులు పడి వెళ్తే గొడవలు అవుతాయి. సో అలా కాదు, సామూహికంగా మీరు వెళ్ళినా కూడా ఎలాంటి వాళ్ళు ఉండాలి, అక్కడ మీతో పాటు సరైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉండాలి. అక్కడ ఏమవుతుంది, కొంతమంది లీడర్స్ ఉంటారు, కొంతమంది ఫాలోవర్స్, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు. నువ్వు ఇది పాటించాలి, అది పాటించాలి, అట్లా ఇట్లా ఇట్లా అట్లా చెప్పేసేసి డబ్బులు తీసేసుకుంటూ అప్పుడు ఏమవుతుందంటే మీ ఫోకస్ అంతా కూడా అనవసరమైన విషయాల మీదకి వెళ్ళిపోతుంది. మీకు సాధన కావాలి అన్నప్పుడు అది ఒంటరి దాంట్లోపల మెల్లమెల్లగా పద్ధతి నేర్చుకోవడానికి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ దానికి అసోసియేట్ అయిపోవడం తప్పు. దానికి అసోసియేట్ అయిపోయారు అనుకోండి, అసోసియేట్ అయిపోతే ఏమవుతుంది, వాళ్ళు ఇచ్చినటువంటివి ఫాలో అవ్వాల్సి వస్తుంది. మీరు ఏ గ్రూప్లో అయినా వెళ్ళండి, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వదులుతారా మిమ్మల్ని? గురూజీ ఈజ్ కమింగ్ టుడే, అది చేద్దాం ఇది చేద్దాం, మనం ఇది చేస్తే మంచిది, గురువు గారికి అది చేస్తే మంచిది, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, అట్లా 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 వ్యక్తి ఆరాధనలోకి వెళ్ళిపోతాయి అవన్నీ. తర్వాత గుంపులో చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వంటలు చేసుకోవడంలో మిగిలిపోతాయి చివరికి. సో అప్పుడు వ్యక్తిగత సాధన రాదు కదా. ఇనీషియల్ స్టేజెస్లో మేబీ 20-30 ఏళ్ళు ఉన్నప్పుడు పర్వాలేదు, గుంపుల్లో ఉండండి, డ్యాన్సులు చేయండి, పర్లేదు. కానీ తర్వాత గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే మీరు ఒంటరితనానికి అలవాటు పడుతూ ఉండాలి. ఇంట్లో ఒక చక్కటి ఒక మొక్కను పెంచండి, ఇంట్లోపల ఒక మూల కూర్చొని ధ్యానం చేసి మీకు భగవంతుడికి మధ్య కనెక్షన్ ఏర్పరచుకోండి, ప్రశాంతంగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండండి. మీ మొబైల్ లోపల ప్రవచనాలు వింటూ ప్రశాంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, వాటిపైన నోట్స్ రాసుకోండి. ఇప్పుడు ఎందుకు మన గ్రూప్లో ఒకళ్ళిద్దరే నోట్స్ రాసుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు రాసుకోవట్లేదు అంటారు? ఎందుకంటే గుంపులో ఎవడో రక్షిస్తాడు మనని అని చెప్పేసి అనుకోవడమే, గుంపులో గోవిందా ఎవడో రక్షిస్తాడు మనని అనుకోవడమే, కానీ ఇందులో నేను ఏం తెలుసుకుంటున్నానో అనేది ఉండదు. ఏదో గుంపులో వెళ్తే నాకేదో వస్తుంది అనే దానికే ఎక్కువ మనం ఆలోచిస్తున్నాం. అది ఎనీవే, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ made you to understand or not, but జై శ్రీకృష్ణ. ఈ మధ్య చాలా ప్రవచనకర్తలు కూడా మధ్యలో గురువు లేకుండా మీకు డైరెక్ట్ గా దేవుణ్ణి ఆరాధించే అర్హత లేదు, అంటే మీరు అక్కడికి రీచ్ అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. యాక్చువల్లీ నేను ఇనీషియల్ స్టేజెస్ లో ఐ ట్రైడ్ మెనీ గ్రూప్స్ లైక్ దట్. నాకైతే చాలా సఫోకేటెడ్ గా అనిపించింది. అంటే ఎలాగంటే అసలు మధ్యలో గురువు లేనిదే అసలు నువ్వు ఎంత జ్ఞానం నేర్చుకున్నా అది నిరుపయోగం అన్నట్లు చెప్పేవారు. ఏ గ్రూప్కి వెళ్ళినా అదే సీన్ సార్. ఎందుకంటే వాళ్ళ లోపల గుర్తింపు, ఇప్పుడు ఏదైతే వదిలేసి నేను ఇప్పుడు వేరే దేశాల నుంచి డబ్బు, గుర్తింపు, హోదాలు ఇవన్నీ వదిలేశాను, వాటి గురించి ప్రవచనకర్తలు ప్రయత్నం చేస్తుంటే అసహ్యం అనిపించడం మొదలెట్టింది. ఎందుకోసం అంటే ఏవైతే మనకు వద్దనుకున్నామో వాటి గురించి ప్రయత్నం చేయడం మొదలెడుతున్నారు. గుర్తింపు చచ్చిపోతున్నారు గుర్తింపుల కోసం. అచ్చా, గురువు గురించి చెప్తారు, కరెక్టే. ఎవడు గురువు? పోనీ దానికి కూడా మనం గుర్తించాలి. గురువు అంటే జస్ట్ ఏదో చెప్పేవాడు గురువా? మన గురించి తెలిసి మన సమస్యని అర్థం చేసుకుని దానికి సరైనటువంటి పరిష్కారం ఇచ్చేవాడు గురువు, కరెక్ట్. మన స్కూళ్ళ లోపల ఉండేవాళ్ళు అలాంటి గురువులు. తర్వాత పూర్వకాలం లోపల గురుకులంలో అలాంటి గురువులు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పింది కరెక్ట్. అప్పట్లోపల గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా 64 రోజులు సాందీపుడు దగ్గర నేర్చుకుంటాడు. ఎందుకంటే నేర్చుకోకపోతే అది విద్యకి విలువ లేదు కాబట్టి. అది ఈ రోజుల్లో నేను గురువుని కాబట్టి నేను నీకు ఒకసారి చెప్పాను, ఇక జీవితం అంతా నాకు బానిసగా రుణపడి ఉండు అంటే అది తప్పు. మర్యాద, రెస్పెక్ట్ అందరికీ ఇచ్చాం మనం. రెస్పెక్ట్ కేవలం గురువుకే కాదు, ప్రతి వ్యక్తికి, ప్రతి చీమకు, దోమకు అన్నిటికీ ఇవ్వాలి. రెస్పెక్ట్ అనేది అందరికీ ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ వచ్చేది ఏంటంటే నువ్వు అడిగి రెస్పెక్ట్ తీసుకుంటున్నావు. నేను గురువుని, నువ్వు నాకు ఇది ఉండాలి, జీవితం అంతా రుణపడాలి, గురువులతో ఇలాగే గురువులు అంటే మనకు గౌరవం ఉండకూడదని ఎక్కడా మనం చెప్పుకోవడం లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఆశించడం తప్పు. గురువు వాడిని రెస్పెక్ట్ చేయాలి అనేది మన లోపల ఉండాలి, కానీ నేను ఆశిస్తే అది తప్పు. నేను గురువుని డబ్బిస్తే బాగుండు, నేను గురువుని నా ఇది చేస్తే బాగుండు, నాకు అది చేస్తే బాగుండు, నాకు ఆ ఫేవర్ చేస్తే బాగుండు, ఈ ఫేవర్ మాకు ఎంఏ లోపల క్లాస్లో టీచర్స్ వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు అలాగే, ఏమిటండి గురువు మాట వినరా మీరు? నేను అక్కడికి రమ్మంటున్నాను కదా, 2 గంటలకు రండి, నాది అక్కడ సన్మానం చేస్తున్నారు, ఎందుకు రారు మీరు? గొడవలు చేసేవాడు వాడు. నేను ఉస్మానియాలో పిహెచ్డి అప్లై చేయకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? ఇలాంటి పాపాత్మలైన గురువులు ఉండడం పోయి. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఇక నువ్వు ఒకసారి నా దగ్గర నువ్వు నన్ను గైడ్గా పెట్టుకున్నావా, ఇక నువ్వు నాకు నిరంతరము బానిస అయిపోవాలి, నువ్వు నన్ను కార్లో తీసుకెళ్ళాలి, నాకు ఏదైనా పని ఉంటే రావయ్యా అంటాను. గురువు వెళ్ళగానే గురువు పత్రిక ఎవడు వాడు గురువు? మన నిజంగా నీలో అంధకారం పోగొట్టి నీకు నిజంగా సహాయం చేసిన వాడు వేరు. ఇప్పుడు ఆ రోజుల్లో సాందీపుడు దగ్గర కృష్ణుడు కుచేలుడు బయటికి వెళ్తున్నప్పుడు ఆవిడ ఏమంటుంది, వెంటనే లోపల నుంచి కొన్ని అటుకులు తీసుకొచ్చి, నాన్న చాలా దూరం వెళ్తున్నారా, తండ్రి తినండి అని చెప్పేసి తల్లి చేసినట్టుగా చేసింది ఆమె.
ఒక తల్లి చేసినట్టుగా చేసింది ఆమె. ఆ భావన ఉంటే వాళ్ళు గురువులే. నేను ఇంతకుముందు నా లైఫ్లో కూడా చిన్నప్పుడు ఒకసారి అలాగే చెప్పాను. ఒక పోటీ లోపల అలాగే మా గురువు గారు ఇంటికి రమ్మన్నారు. తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే పాయింట్స్ నాతో రాయించారు. రాయించిన తర్వాత నా ఎస్సే చూసిన తర్వాత ఆయన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి ఆయనకి. నేను అంటున్నాను, నువ్వు ఇది చేస్తావని నేను అంటున్నాను అని చెప్పి. ఇన్సిడెంట్ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది కాబట్టి రిపీట్ చేయడం చెప్పాను. మరి ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. నేను గెలిస్తే ఆయనకేంటి? అలాంటి గురువులు ఉంటారా? ఉంటారు. ఈ రోజు కూడా ఉంటారు. గురు సమాన్ దాతా నహి జాతక్ శిష్య సమాన్ తీన్ లోక్ కి సంపద సో గురు దిన్ హి దాన్ ఉంటారు. ఈ రోజుల్లో కూడా ఉంటారు. గొప్ప గురువులు లేరా? ఉన్నారు. కానీ ఈ పైసలు తీసుకునే గురువులు, గుర్తింపు కోరే గురువులు కాదు. వారు ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ తర్వాత ఎవరైనా ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నారంటే వాడిని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళ లోపాలని కూడా మనం కప్పెట్టి మనం వాళ్ళని ముందుకెళ్ళడానికి మనం తీసుకెళ్తాం. అంతేగాని నేను గురువుని, నా దగ్గర నేర్చుకున్నది నువ్వు వేరే వాళ్ళకి చెప్పక. అట్లాంటి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో తయారయ్యారు. ఆఫ్టర్ ఆల్ నేర్పించేది ఏదో చిన్న పారాయణం నేర్పిస్తారు, డొక్కు పారాయణం నేర్పించి దానికి ఏ రకమైన ఇది ఉండదు వాళ్ళకి. ఉండకుండా వాళ్ళు ఏమంటారు, నేను గురువుని, నేను నేర్పించింది నువ్వు వేరే వాళ్ళకి నేర్పించకూడదు, నా పేరు నువ్వు ఎక్కడ వాడుకోకూడదు, నేను గురువుని, నాకు రెస్పెక్ట్ ఇవ్వవా నువ్వు, నా గ్రూపులలోంచి అన్నిట్లలోంచి నేను తీసి పారేసి, ఇవన్నీ మాట్లాడుతూ ఎంత అసహ్యంగా చేస్తున్న యావరేజ్ లోయెస్ట్ లెవెల్ గురువులు కూడా ఉన్నారు. వాళ్ళకి చదువులు ఉండవు, సంధ్యలు ఉండవు, వాళ్ళకు ఒక పద్ధతి తెలీదు, అన్నీ పొగరు, హాంగు, ఆర్భాటం, ఇలాంటి వాళ్ళు 90% గురువులు ఉన్నారు. మంచి గురువులు లేరా? ఉన్నారు. ఎందుకు లేరు? ఇప్పుడు తత్వవిధానంద ఉన్నారు. తత్వవిధానంద గారు ఎంత ఇదిగా చూసుకుంటారు ఆయన. మీరు చూడండి, ఆయన ఎక్కడ, ఆయన అసలు గురువు శిష్యుడు ఆయన అనుకోడు. ఆయన వస్తే మనం అందరం లేచి నిలబడితే ఆయన అయ్యో కూర్చోండి ప్లీజ్, నేను నన్ను ఒక గాడ్ మ్యాన్ లాగా చేయకండి అంటారు ఆయన. మరి ఆయన నాలెడ్జ్ ముందు అసలు ఇట్స్ ఇంపాసిబుల్. అంటే పెద్ద పెద్ద ప్రవచనకర్తలు ఆయన ముందు మాట్లాడడానికి భయపడతారు. గరికపాటి లాంటి మహానుభావుడు ఆయన ఏమంటాడు తెలుసా? అబ్బో తత్వవిధానంద గారు చెబుతున్నవే నేను నా ప్రవచనాలలో చెప్తాను అని చెప్పేసి అంటారు. విద్యాప్రకాశ్ ఆనందగిరి స్వామి లేరా మహానుభావుడు? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు లేరా మహానుభావుడు? తత్వం నిజంగా తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఎందుకు లేరు? విద్యాప్రకాశ్ ఆనందగిరి ఉన్నాడు, తత్వవిధానంద స్వామి ఈ రోజుల్లో ఉన్నారు. మీరు దయానందాశ్రమం, శివానందాశ్రమం, ఋషికేశ్లో ఉన్న ఆశ్రమాలకు వెళ్ళి చూడండి, అక్కడ మీకు నిజంగా తత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు. మీకు కైలాసాశ్రమం, వీటిలోకి వెళ్ళి చూస్తే షాక్ అవుతారు. ఇంత గొప్ప అక్కడ కూడా ఉంటారు. అక్కడ కూడా బ్యాడ్ గ్రూప్ ఉంటుంది, కానీ మహానుభావులైన గ్రూపులు ఉంటారు. ఎవరు ఏ డబ్బు ఆశించకుండా ప్రశాంత చిత్తంతో నిర్మలంగా ఉండి అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. జై శ్రీకృష్ణ. సారీ. కానీ అలా తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు, నేను గురువు లేకుండా లేదా నేను లేకుండా నువ్వు భగవంతుని చేరలేవు, నువ్వేం చదువుకున్నా నీకు ఎంత జ్ఞానం సంపాదించినా అని చెప్పరు కదా. చెప్పరు. ఎందుకంటే కృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు మనం కృష్ణుడిని గురువుగా ఎందుకు భావిస్తున్నాము? ఎందుకంటే కృష్ణుడు ఈ జ్ఞానం ఇచ్చింది శ్రీనివాస. ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు? నాదా? ఇది నా నాన్న సొమ్మ? చెప్పండి. ఇది మా నాన్న సొమ్ము అయితే చెప్పండి. ఇప్పుడు మా నాన్న సొమ్ము మీకు ఇస్తున్నానంటే చెప్పండి. లేదు, భగవంతుడు చెప్పిన మాటలు సులభ భాషలో మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరిని నన్ను కలవద్దంటున్నాను, మీరెవ్వరూ నాకు డబ్బులు ఇవ్వద్దంటున్నాను. పొరపాటున కలిసినా కూడా మ్యాక్సిమం ఏం చేస్తారు, ఒక పెన్ ఇవ్వండి, నాకు గౌరవం ఉంటే ఒక పెన్ ఇచ్చుకోండి, ఒక నోట్బుక్ ఇచ్చుకోండి, అంతే. ఇంతకంటే ఇంకా నేనేం ఆశించాలి? భగవంతుడు శ్రీకృష్ణుడు ఒక్కడికే ఏమన్నా మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. అందుకే చాలామంది తీర్థయాత్రలకి వాటికి వీటికి వద్దామంటే, నాకు తెలుసు మీలో పరిణతి లేనప్పుడు నేను మిమ్మల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తే, నేను ఎంతోమందిని తీర్థయాత్రలకు తీసుకెళ్ళాను, నా ఫ్రెండ్స్ని, వాళ్ళని. కానీ వాళ్ళని ఫ్రెండ్స్ లాగా తీసుకెళ్తా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. నా స్టూడెంట్స్ అందరూ తీర్థయాత్రకు తీసుకెళ్ళమంటే ఇట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఎందుకంటే ఏమవుతుందంటే ఇందులో అందరికీ పరిణతి రాలేదు. ఒక 10 మంది మాత్రం కొంత స్థాయికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు, మిగతా వాళ్ళు రాలేదు. వీళ్ళందరినీ తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళి భోజనాల కోసం కూడా నన్ను పీక్కు తింటారు. సార్ టైంకి తెలుసా వాడు పప్పు సరిగ్గా వండలేదు అంటారు. నాకు కూడా ఇష్టమే పప్పు, కానీ ఇప్పుడు పప్పు తినడం కోసం నేను ఋషికేశ్కి వెళ్ళాలా? సో అందుకోసమే మనం ఈ యాత్రల మీద, మనం తపోవన్ మహారాజు యాత్రలు చేసినప్పుడు అర్థమవుతుంది మీకు ఎలా ఉండాలి యాత్రలు అనేది అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. భగవంతుడి జ్ఞానాన్ని మనకు అందించే వాళ్ళే గురువు కదండి. భగవంతుడు కృష్ణుడే కదా మనకు, కృష్ణుడే కదా గురువు, కృష్ణుడే కదా గురువు. భగవంతుడి జ్ఞానాన్ని వక్రీకరించి మనకు అందించి వాళ్ళని దేవుళ్ళుగా చేసుకునే వాళ్ళని గురువులు ఎట్లా అంటాం మనం? వాళ్ళని పూజించుకుని వాళ్ళని చేసే వాళ్ళని మనం ఎలా గురువులుగా భావిస్తాం? ఇప్పుడు తత్వవిధానంద గారిని గురువుగా భావించమన్నారు అనుకోండి, భావిస్తాను, తప్పకుండా భావిస్తాను, నేను గురువుగా భావిస్తాను. ఎందుకంటే ఆయన తనను తాను గురువుగా అనుకోడు కాబట్టి. అది ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రోజుల లోపల వీళ్ళందరూ ట్రావెల్ ఏజెంట్స్ లాగా తయారయ్యారు. మీరు ఇస్కాన్ తీసుకోండి, ఈషా ఫౌండేషన్ తీసుకోండి, మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీసుకోండి, దత్తపీఠం తీసుకోండి, వీళ్ళందరూ కోట్ల డబ్బుని గుంజేసుకున్నారు జనాల దగ్గర నుంచి.
గుంజేసుకుని కొన్ని వేల జన్మలకు సరిపడంత ఆస్తి కూడబెట్టేశారు. కొన్ని వందల దేశాలు కొనుక్కునేంత డబ్బు ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ఇలాంటివి ఇంకా ఎన్నున్నాయో, ఇప్పుడు నేను తెలిసిన 4-5 పాపులర్వి చెప్పాను, ఇంకా ఉన్నవి ఎన్నున్నాయో. కల్కి భగవాను, ఈ భగవాన్, ఆ భగవాను. మీరు అటు నార్త్కి వెళ్తే డేరా బాబా, ఆశారాం బాపు, లెక్కలేనంత మందిని మోసగించుకోవడానికి రెడీగా ఉన్న ప్రతి ఒక్కడు మోసపోతాడు. మోసగించడానికి చాలామంది ఉన్నారు, గుర్తుంచుకోండి. కాబట్టి భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు, కరెక్ట్. ఆ పాయింట్కి నేను వ్యతిరేకం కాదు. కానీ అది నిజంగా ఇస్తున్నారా లేదా డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. ఇప్పుడు ఏమైందంటే మీరు ఒకసారి నమ్మిన తర్వాత వాడు ఏం చెప్పినా మీకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇది ప్రామాణిక గ్రంథము, ఈ గ్రంథంలో ఈ ఫలానా ఉద్ధవుడు ఇలా చెప్పాడు అంటే నౌ యూ హ్యావ్ ద ఆప్షన్ టు గో బ్యాక్ అండ్ క్రాస్ వెరిఫై వాట్ ఎవర్ ఐ సే. More importantly, I am not taking any money from you and I am not expecting anything from you. As a matter of fact, I don't even want any money from my YouTube channel also. యూట్యూబ్ ఛానల్లో నాకు మానిటైజేషన్ లేదు. మీ అందరికీ 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పాను. ఫార్వర్డ్ చేసేది ఈ 100 మందికే ఫార్వర్డ్ చేస్తాను, అంతే. జై శ్రీకృష్ణ. సార్, హైదరాబాద్ లో తత్వజ్ఞానంద గారి క్లాసెస్ జరుగుతున్నాయని చెప్పారు కదా, అది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు? ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. చాలా తక్కువ మంది అటెండ్ అవుతారు. హైదరాబాద్ లో 30-40 మంది అటెండ్ అవుతారు, అంతే. ఎక్కడ సార్? ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి యూఎస్లో ఉన్నారు. 6 నెలలకి వస్తారు ఆయన. దయానంద ఆశ్రమానికి యూఎస్లో హెడ్ ఆయన. సో హీ విల్ కమ్ బ్యాక్. ఆయన ఎంఎస్సి కెమిస్ట్రీలో టాపరు, బిఎస్సిలో టాపరు, తర్వాత ఎంఏలో టాపరు, త్రీ టైమ్స్ టాపరు. తర్వాత హీజ్ ఏ గోల్డ్ మెడలిస్ట్, డబుల్ డాక్టరేట్, డబుల్ పిహెచ్డి. అండ్ ఆయన ఐపీఎస్లో సెలెక్ట్ అయితే ఆయన పిలక తీయమన్నారని చెప్పేసి ఆ రోజుల లోపల తీయకుండా సైంటిస్ట్గా సెటిల్ అయ్యారు. 20 ఏళ్ల పాటు కాపురం చేసిన తర్వాత ఆయనకి రియలైజేషన్ వచ్చి అప్పుడు అందులోంచి బయటకు వచ్చి దయానంద ఆశ్రమంలో ఆయన ఈ సన్యాస దీక్ష తీసుకోవడం జరిగింది. అత్యద్భుతమైనటువంటి జ్ఞానం. ఆయన మాటలు వినందే, మీరు నా మాటలు రోజు వినమంటే వినరు కదా, నేను మాత్రం ఆయన మాటలు వినందే పడుకోను అసలు. ఇది లెజెండ్. తత్వ విధానంద ఆయన పేరు. అదే పేరు మార్చుకున్నారు కదా ఆయన పేరు. నాకు ఆయన పాత గృహస్థాశ్రమం డీటెయిల్స్ తెలియవు. తత్వ విధానం తెలుసండి, మా చుట్టాలే వాళ్ళు. ఓకే. టోన్ చాలా చిన్నగా ఉంటుంది సార్ స్వామిది. తత్వ విధానందది చాలా టోన్ చిన్నగా మాట్లాడతాడు. జై శ్రీకృష్ణ. ఎనీవే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. నాదొకటి అనుభవం చెప్తున్నా సార్. నేను అసలు 2010 దాకా రామకృష్ణ పోయి అక్కడ సత్సంగం చేసి ధ్యాన మార్గంకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ బోర్నీలు ఉన్నప్పుడు మామయ్య వాళ్ళు గుడి కట్టించారు. అక్కడనే ధ్యానంలో అట్లా మంచి మార్గంలో ఉన్నా. 2010లో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ తోని ఈ సాయిబాబా టెంపుల్ ఇవి ఇక్కడ ఇతర దేవతలతో అలవాటై పారాయణాలు ఇవన్నీ చేసుకుంటూ అసలు మొత్తం ధ్యాన మార్గంలో మర్చిపోయాను సార్. మర్చిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ భగవద్గీత క్లాసులు, మీ క్లాస్ నుంచి మళ్ళీ తత్వం తెలుసుకున్నాను. నేను దాదాపు 15-20 సంవత్సరాలు తత్వం లేక, ధ్యానం లేక అసలు ఎందుకు స్టెప్ మొత్తం కింది పడిపోయినా సార్. 20 సంవత్సరాలు ఏ పరిణతి రాలేదు. ఆ 10 సంవత్సరాలు కూడా మొత్తం డౌన్ అయిపోయింది. వెనక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇప్పుడు మీ క్లాసులు వెళ్ళిన తర్వాత కొంచెం మళ్ళీ ఇప్పుడు ఆ స్టేజ్కి వస్తున్నా సార్. అది అనుభవము. అసలు తత్వం లేనిది ఎన్ని పారాయణాలు చేసినామో విపరీతంగా గుళ్ళల్లో పోయి ఇక్కడ పోయి మేమే ఏ గుళ్ళల్లో చూసినా మేమే. ఇప్పుడు చాలా 10-12 సంవత్సరాలు వేస్ట్ చేస్తున్నాను. చాలా బాధ. లలిత సహస్రనామం చదివిన ఏదైనా అర్థం లేని చదువు ఎందుకు వేస్ట్ అయిందని ఇప్పుడు ప్రవచనాల ద్వారా అర్థమైంది సార్. 10 సంవత్సరాలు వేస్ట్ గా ఇంకా పోయింది. ఫ్రెండ్స్ మన హైదరాబాద్కి వచ్చినాక ఫ్రెండ్స్ అలవాటే ఈ గుడికి ఈ పారాయణాలు ఆ పారాయణాలని వేస్ట్ అయిపోయింది. అండ్ గమ్మత్ ఏంటంటే అర్థం చేసుకొని చేస్తే ఓకే. అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా చేసి లలితా సహస్రనామం చేసిన, విష్ణు సహస్రనామం చేసిన, తర్వాత మీరు భగవద్గీత 12-15 అధ్యాయాలని పారాయణం చేసిన, నారాయణీయము ద్వారా భగవద్గీతను భాగవతం అర్థం చేసుకున్న చాలా గొప్పవి. కాకపోతే ఏది అర్థం చేసుకునేది హడావిడి జనాలకు ఏదో నేర్చుకోవాలి, తొందరగా వరల్డ్ రికార్డులు కొట్టి అది కాదు.
ఇప్పుడు హరిత నా దగ్గరికి వచ్చి ఇట్లా స్టార్ట్ చేద్దాం సార్, నాకు తత్వమే ఎక్కువ ఇంపార్టెంటు, నేను ఇట్లా అది దీంతో పాటు ప్యారల్గా మనము తత్వబోధనే ప్రారంభించుకుందాము అని చెప్పేసి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక ఉద్యోగంలో ఒక మంచి స్థాయికి వెళ్ళిన వ్యక్తి, సో ఇప్పుడు తత్వమే కావాలి అని వచ్చి ఇట్లా మనం ప్రారంభించుకున్నాం. నేనేమంటానంటే అది మనకు ముఖ్యం. తత్వము ద్వారా మనము ఇవన్నీ తెలుసుకుంటే, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు, తత్వం తెలుసుకుంటామని. ఇప్పుడు ఏం లేదే, మీరు ఒకటే సింపుల్ ఆలోచన. భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 4,000 శ్లోకాలే కథల రూపంలో ఉన్నాయి. 14,000 శ్లోకాలు ఏం పెట్టాడు మరి దేవుడు? ఉత్తగా టైంపాస్కి రాశాడు ఆయన? వేదవ్యాసుడు, మరి వ్యాసుడు నారాయణో హరి అంటారు, టైంపాస్కి అయితే రాయలేదు కదా, తత్వమే చెప్పాడు. ప్రహ్లాదుడు తత్వం మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అంటారు, నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావు నువ్వు, ఎట్లా తెలుసు నీకు ఇవన్నీ? తల్లి కడుపులో విన్నాడు, ఇవన్నీ విన్నా నేను, అప్పుడు నాకు ఇవన్నీ తెలుసు, ఈ బోధ మొత్తం నాకు తెలుసు. వాడి ఫ్రెండ్సే అడుగుతారు, ఎట్లా తెలుసు నీకు ఇవన్నీ, ఇంత చిన్నపిల్లాడివి నువ్వు ఆత్మజ్ఞానం ఎలా బోధిస్తున్నావు, భగవంతుడు అనేవాడు నిర్వికారుడని, అంతర్యామి అని, అందరిలో ఉన్నవాడని ఎలా. సో నేనేమంటానంటే ఇదే బోధ. దక్షుడిది హంసగుహ్యం చదివితే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. నాకు ఎవ్రీ టైం హంసగుహ్యం నేను ధ్యానం చేయించినా నేను బాధపడతాను. ఏమిటి హంసగుహ్యం యొక్క గొప్పతనం? ఎంత గొప్ప భక్తుడు అయ్యాడు దక్షుడు రెండవ జన్మ తీసుకున్న తర్వాత. సో ఇలాంటివి మనం గుర్తిస్తామా లేదా? మార్కండేయుడి యొక్క అజ్ఞానం 11, 12వ స్కందాలలో చూస్తే అత్యద్భుతమైనటువంటి కథ అది. మార్కండేయుడు ఒక్కడే నిజమైన చిరంజీవి, మిగతా వాళ్ళందరూ ఒక కల్పం తర్వాత అయిపోతారు, కానీ మార్కండేయుడు ఒక్కడే మొత్తం అన్ని కల్పాలలో కూడా ఉండగలిగే ఒకే ఒక చిరంజీవి. ఆయన యొక్క కథ, ఆయన ఏ విధంగా మోసపోయాడు, చివరికి ఆయన శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా దర్శనం చేసుకున్నాడు అనేది కూడా మనం ధ్యానం చేయించుకున్నాం. చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏమవుతుందంటే ప్రాబ్లము, మీ అందరికీ టైం ఉండక, ఇప్పుడు మీరు అందరూ ఏంటంటే చాలా బిజీ, ఇప్పుడు నేనంటే ఖాళీగా ఉండడంతో ఇవన్నీ చెప్తున్నాం, కానీ ఇప్పుడు మీరందరూ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ బిజీ మీరు, కాబట్టి మీరు వినడానికి మీకు కష్టమవుతుంది. ఇప్పుడు అట్లా అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ మీకు చెప్పి మళ్ళీ నేను ఇంకొక ప్రవచనం విని పడుకుంటారు ప్రతిరోజు. సో అది. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే సరే. ఏది ఏమైనప్పటికీ కూడా సంతోషము. ఈ 9 రోజుల్లో కనీసం ఒక 2-3 రోజుల జ్ఞానమైనా మీకు వంట పట్టింది అనుకుంటే నేను సంతోషం. జీవితంలో చిన్న మార్పు చేసుకున్నా చాలు. ఈ గుంపులు, ఈ గోవిందాలు, ఈ కల్ట్కు ముందు దూరంగా ఉండండి. ఈ గుంపులకి, ఈ గ్రూపులు పెట్టేసేసి ఇవి చేసి అవి చేసి వీటికి దూరంగా ఉండండి. తీర్థయాత్రల యొక్క అసలు తత్వం మనము తపోవన్ మహారాజు యాత్రల ద్వారా తెలుసుకున్నాక అప్పుడు మీకు అర్థమవుతుంది ఏమిటి అసలు తీర్థయాత్రలు ఎలా చేస్తారు అనేది మీకు అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ. ఇంకొక 5 minutesలో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడిగేసి 10:35కి క్లోజ్ చేద్దాం. సారీ సత్యలత గారు చెప్పండి మళ్ళీ. ఈ ప్రవచనాలు ప్లస్ నారాయణీయము చదువుతుంటే అసలు ఆలోచించడానికి టైం ఉండట్లేదండి. దాంతోనే సరిపోయి, దాంతోనే మునిగిపోయి, దాంతోనే తేలిపోతాం. ఇంక పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు అవేం లేవు. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సార్. దీంట్లో పెడతారు సార్ తీర్థయాత్రలది? తీర్థయాత్ర గ్రూప్ లోపల మనకు ఎల్లుండి నుంచి ఎల్లుండి కానీ ఆవులు ఎల్లుండి వెనస్డే కానీ చూస్తారండి. ఒక్కసారి నా స్కెడ్యూల్ కూడా చూసుకొని నేను చెప్తాను. సో నా స్కెడ్యూల్ కూడా చూసుకొని చెప్తాను. మోస్ట్లీ ఈ వీకే ప్రారంభించుకుంటాం. నిత్య షోడశోపచార పూజలు వీక్లీ వన్స్ చేసుకోండి అని ఎప్పుడో ఇలాగే విన్నాను. అందువల్ల నేను నిన్న చెప్పగలిగాను. ఏం పర్వాలేదు, ఎప్పుడైనా చేసుకోండి. మీరు చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోండి, అలవాటు లేకపోతే చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలవాటు తప్పద్దు అనుకున్న వాళ్ళు తప్పక చేసుకోండి, ఏమీ తప్పులేదు. నేను ఒకటే గుర్తుంచుకోండి, ఏ ఆచారము ఏ వ్యవహారము తప్పు పద్ధతితో ఎవరు ఇవ్వలేదు. గుర్తుంచుకోండి అదొకటి. హిందూ ధర్మంలో చిన్నదాన్ని క్రిటిసైజ్ చేసే హక్కు కూడా నాకు లేదు, మనకెవరికి లేదు. కానీ ఆచరించే పద్ధతిని నేను క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది. ఆచరించే పద్ధతిని సరిగా ఆచరించకపోతే ఇది తప్పు అని చెప్పే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఇచ్చిన పద్ధతులు తప్పు అని ఎప్పుడు మనం చెప్పలేము. ఇంక్లూడింగ్ విగ్రహారాధనతో ప్రారంభమైనటువంటి మన నిత్య పూజలతో ప్రారంభమైన మన ఆలయ దర్శనాలతో ప్రారంభమైన మన తీర్థయాత్రలతో ప్రారంభమైన మన జీవితాలు ఎదగాలి. ఇవన్నీ ఇచ్చింది ఎదగడం కోసము. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఆగిపోయి వీటిని కూడా యాంత్రికంగా చేస్తున్నాం. నా పాయింట్ అర్థం కాలేదు కదా? నా పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్పాలన్నా? ఇప్పుడు నేనేమంటున్నానంటే తీర్థయాత్రలు మంచివా? మంచివి. విగ్రహారాధన మంచిదా? చాలా మంచిది. నిత్య పూజలు అవి మంచివా? మంచివి. వీటన్నిటి యొక్క ఉద్దేశాలు మంచివా? మంచివి. ఇవన్నీ దేనికి దారి తీయాలి? ఆత్మతత్వానికి, జ్ఞానానికి, భగవంతుడి యొక్క నిజమైనటువంటి తత్వానికి, సత్యాన్వేషణకు దారి తీయాలి.
దారి తీస్తున్నాయా? లేదు సార్, నేను 40 ఏళ్ళుగా చేస్తున్నాను, కానీ నా కొడుక్కి సీట్ రాలేదు, నా కూతురికి ఉద్యోగం రాలేదు, నా ఇంకొకరికి పెళ్లి కాలేదు, నాకు 3వ పెళ్లి కాలేదు. దేవుడు ఉన్నాడా? అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దేవుడు ఉన్నాడా, ఇంత పగబట్టాడేంటి నా మీద? ఇవి మాట్లాడతారు. అలాంటప్పుడు ఇక నీ పూజలకి లాభం ఏముంది? నీకు అర్థమేముంది? 40 ఏళ్ళు చేసావు, సీనియారిటీ ఏముంది? లాభం ఏముంది? కాబట్టి పూజలలో తప్పు కాదు. అన్ని అడగడానికి కూడా టైం లేదు సార్. మీరు అన్ని అలా చెప్తున్నారు, అడగడానికి కూడా టైం లేదు మాకు. హాయిగా మీ ప్రవచనాలు విని మార్పు తెచ్చుకుని చక్కగా నారాయణీయం చదువుకుంటూ మనసంతా విష్ణుమూర్తి శ్రీకృష్ణునే తలుచుకుంటూ 24 గంటలు ఎప్పటికైనా మారుదామన్న ఉద్దేశంతో ఇంకా 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 అనుకుంటున్నాం. వండర్ఫుల్. కాబట్టి తర్వాత భోజనాల దగ్గర కూడా మేము అనాథాశ్రమానికే ఇచ్చాము. నన్ను పుట్టినరోజు ఇలా మీ ప్రవచనాల్లో మార్పు విని అనాథ పిల్లలకి డబ్బులు కట్టి వాళ్ళకి పుట్టినరోజు వాళ్ళకి పోయినాలు వేస్తాం మీ మాటలు. ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్. అందరి లోపల కూడా ఆ మార్పు రావాలని మనం చెప్పేది. ఎందుకంటే నేను ఇంకోటి ఏమంటున్నానంటే, ఎవరైనా గుర్తుంచుకోండి, మీకు డబ్బు కానీ మీకు షేర్, సబ్స్క్రైబ్, లైక్ అన్నాడు అంటే అయిపోయింది, అక్కడతో ఆపేయండి. వాడు ఏదో రూపంలో డబ్బు, ఏదో రూపంలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు, అవి అవసరం లేదు. ఇప్పుడు నాకు మీరందరు కలిసి ఇంట్లో 100 మంది ఉన్నారు, 100 మంది 100 కోట్లు ఇచ్చారు, నాకు చాలా సంతోషం. రేపు పొద్దున్న నేనైతే అనుభవిస్తానని గ్యారంటీ ఇందులో ఎంతమంది ఇస్తారు నాకు? కాబట్టి నాకు అది అశాశ్వతం అని తెలుసు, అంతే, సింపుల్. వాళ్ళకి, మిగతా ప్రవచనకర్తలకు నాకు తేడా ఏంటో నేను చెప్తున్నాను, మీకు అర్థమైందా? వాళ్ళు ఇంకా మేము చాలా ఏళ్ళు బతుకుతాము, ఇవి నా పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి, వీళ్ళకి, వాళ్ళకి అందరికి ఇచ్చేద్దాము, ఇదే నా జీవితం అని అనుకుంటున్నారు. నా విషయం వచ్చేసరికి రేపు పొద్దున నేను ఉంటానో లేదో గ్యారంటీ లేదు. నా సింపుల్ జీవితం. ఇప్పుడు నేను వేసుకున్న చొక్కా 100 రూపీస్ చొక్కా, 150 రూపీస్ చొక్కా. ఇది నేను ఏదో యోగి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చినటువంటి ఫ్రీ. ఇది ఏముందిగా నాకు నా లైఫ్ స్టైల్ ఎక్స్ట్రీమ్లీ సింపుల్ లైఫ్ స్టైల్. సో అట్లాంటప్పుడు నేను ఎక్కువ ఆశించి 100 కార్లు కొనాలి, 100 ఇవి కొనాలి, అవి కొనాలి, మనవాళ్ళకి పెట్టాలి, మనవరాళ్ళకి పెట్టాలి. మా ఫ్రెండ్ ఒక అతను నేను రిటైర్ అవుతా అని చెప్పేసి నాకు ఒక పెట్టాడు. పెట్టి అందులోపల 75 ఏళ్ళ వరకు తన జీవన శైలి ఎలా ఉంటుంది అని చెప్పి రాశాడు. అందులోపల మనవాళ్ళకి, మనవరాళ్ళకి బైక్లు, కార్లు కొనేది కూడా రాసి పెట్టాడు. సో జనాలు అంత ప్లాన్ చేసుకుంటారు. నా ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, నా కూతురికి చెప్పాను, శ్రీనివాస్ గారు, నా కూతురికి, కొడుకుకి చెప్పాను, మీరు హ్యాపీగా పెళ్లి చేసుకొని మీ ఉద్యోగాల మీద ఫోకస్ చేయండి, మీ పిల్లల్ని పెంచే బాధ్యత నాది, 10 ఏళ్ళు 20 ఏళ్ళు మేమే పెంచుతాం మీ పిల్లల్ని. ఇది వీళ్ళు గొప్ప అనుకుంటున్నారు. ఏమని చెప్తాం ఇట్లాంటి వాళ్ళని? మన వల్లపైన, మనవరాలపైన ఆధారపడి, శరీరంతో ఏర్పడిన బంధాలపైన ఆధారపడి, రేపు ఉంటామో లేదో తెలియనప్పుడు 10 ఏళ్ళ ప్లానింగ్ చేసుకునే జనాలను ఏమంటాం? 54 ఏళ్ళకే ఈ జీవితం ఎందుకురా బాబు అయిపోయింది, నాది ఇంకా ఎన్నాళ్ళు నేను ఇది శరీరాన్ని భరించాలి అని నేను బాధపడుతుంటే, ఇంకా వీళ్ళ 60 ఏళ్ళు వచ్చి కూడా ఇంకా వీళ్ళు నాకు ఇంకా ఏదో జీవితం ఉందని అనుకుంటుంటే వీళ్ళని ఏం చెప్పాలి? వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళందరినీ మా తత్వ విధానంద గారు చెప్తుంటారు, వీళ్ళందరినీ గోడ కుర్చీ వేయించాలి. నీకు 60 ఏళ్ళు వచ్చాయి, యు ఆర్ 60 year old. ఆ విషయం కూడా అర్థం కావడం లేదు వాళ్ళకి. ఇంకా ఏదో సాధిద్దామని ఆలోచిస్తుంటే ఏం చెయ్యాలి? వీళ్ళని గోడ కుర్చీ వేయించాలా లేదా? నేను చెప్తున్నా కదా, మీరు అందరు నాకు 100 కోట్లు ఇవ్వండి ఇవాళ రాత్రి, రేపు పొద్దున్న నేను ఉంటానని గ్యారంటీ ఇస్తారా? 100 కోట్లు అనుభవించే వయసు ఇస్తారా నాకు? మీరు 100 కోట్లు అనుభవించే ఆరోగ్యం ఇస్తారా? నా ఫేట్ మీరు రాయగలరా? నా ఫేట్ రాసేది ఒక్కడే. ఇదే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఈ ఆలోచన మనకు కావాలి. ఒక చిన్న విషయం సార్, చెప్పండి. మొన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఇలాగే వెళ్తూ ఉంటే, తక్దీర్ సే జ్యాదా వక్త్ సే పహలే కుచ్ నహీ మిల్తా. అంతే, కరెక్ట్ 100% కరెక్ట్. దట్ ఈస్ కాల్డ్ ఫేట్. అంతే కదా, తక్దీర్ సే జ్యాదా. మనలో ఉన్న జీవుడి కోసం మన తపన పడాలి. ఇప్పుడు దిస్ ఇస్ ద ఏజ్. పడకుండా ఇంకా మనడు మనవరాళ్ళు అంటే అది ఇంకా మీరు ఇంకా నమ్మరు సార్, ఎంత దాకా వెళ్ళిపోతారంటే జనాలు. నేనేమంటున్నానంటే, బాబు ఒక్కసారి డౌన్ టు ఎర్త్ కా, ఫస్ట్ అంత పరిగెత్తకు, ముందు ఒకసారి భూమి మీద నిలబడు, ప్రశాంతంగా ఆలోచించు. నువ్వేం గొప్పవాడివి కాదు, నువ్వు భగవంతుడి చైతన్యాన్ని అందుకుంటే నువ్వు గొప్పవాడు అయ్యే అవకాశం ఉంది. సాధకుడివి నువ్వు, అంతే. గొప్పవాడిగా ఫీల్ అవ్వకు, ఇది చేయకు. ఇప్పుడు శర్మ గారు చెప్పినట్టుగా మన గీతలో లేని ఏ రూపాయి మనకు రాదు, ఒక్క నిమిషం కూడా మనకు వెళ్ళదు, మనకి ఎక్స్ట్రా రాదు. ఇంత అలా గనక నిజంగా సాధించగలిగేటట్టయితే ధనవంతులు అసలు చనిపోయేవారే కాదు. ధనవంతులు అసలు చనిపోయేవారే కాదు.
సాయిబాబా గారు దేహం వదిలిపెట్టేసినప్పుడు ఎన్ని వందల వేల కోట్లు కొన్ని రోజుల పాటు కార్లలో దాచుకొని తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి ఎన్ని మాటలు వచ్చాయి. ఆయన వెంట ఒక్క రూపాయి పట్టుకెళ్ళగలిగారా? సో నేనేమంటున్నానంటే ఎవరు ఒక్క రూపాయి పట్టుకెళ్లరు. అలెగ్జాండర్ ప్రపంచ విజేత 2 చేతులు బయటికి పెట్టించాడనే కథని మనం 1,00,000 సార్లు తెలుసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఖాళీగానే వెళ్తాం మనము. శరీరం మీద ఉన్న బట్ట కూడా ఇక్కడ కాలవలసిందే. ఇదే సత్యము. శరీరం యొక్క అనిత్యాన్ని గుర్తించడం, శరీరం యొక్క నిత్యము కానటువంటి తత్వాన్ని గుర్తించి ఆత్మ ఏదో అనాత్మ ఏదో తెలుసుకోవడమే. ప్రతి ప్రవచనంలో మనం అదే తెలుసుకుంటున్నాము. కపిల గీత, శృతి గీతలు, ఉత్తర గీత, భగవద్గీత, భాగవతము, ఉపదేశ సారము, ఎన్ని అమోఘమైనటువంటి గ్రంథాలు మనం తెలుసుకున్నాం చూడండి. ఒక్కసారి అవన్నీ పెట్టుకొని కూర్చోండి. రాత్రి పగలు 8 గంటలు 16 గంటలు వింటూనే ఉండండి. అన్ని పనులు మానేసేయండి. పిచ్చెక్కినట్టుగా వినండి. 2-3 నెలల్లో మార్పు రాకపోతే చూడండి. ఇవన్నీ మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఈ గంట శ్రద్ధగా వింటున్నారు, నేను కాదనను. తర్వాత ఏమైపోతుందంటే మళ్ళీ గుంపులు తయారవుతున్నాయి. మన కేసీఆర్ చెప్తాడు ఆడోడు ఈడోడు జమైండు అని చెప్పి. అట్లా ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఆ జమైన వాళ్ళందరూ మిమ్మల్ని ఎక్కడికోకపోతే గుంజుకోపోతే నేను 2011లో చాలా మంచి స్టేజ్లో ఉండే. 2012 ఆ టైంలో మా అపార్ట్మెంట్లో గొడవలు అయ్యాయి. ఆ తర్వాత నేను 2016 వరకు కూడా నేను ఎదగలేకపోయా. 5 ఏళ్ళు సుమారుగా వెనకబడిపోయా. సో కాబట్టి గుర్తుంచుకోండి, వెనకపడడం మొదలెట్టిమంటే చాలా కష్టం, మళ్ళీ పట్టాలు ఎక్కడం చాలా కష్టం అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇంకేం ప్రశ్నలు లేకపోతే ఇవాళ ఆపుకుందాము. రేపటి కార్యక్రమము రేపు ఏది ఉంటే అది తెలుసుకుందాము. నేను తీర్థయాత్ర ఎప్పుడో ప్రారంభిద్దాం. అది అద్భుతమైనటువంటి తీర్థయాత్రలు తపోవన్ మహారాజవి. అవి ఎప్పుడు అనేది నేను డేట్ చెప్తాను. రేపు మాత్రం మనకు రెగ్యులర్గా ఉన్న ప్రోగ్రామే భజగోవిందమో లేకపోతే వేదమో ఏది ఉంటే అది నేర్చుకుందాం రేపు. అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. నాతో ఇది చెప్పించినందుకు మీరు అందరూ 7 రోజులు చెప్దామనుకున్నామని 9 రోజుల పాటు చెప్పాను. ఇప్పటికైనా దీన్ని గుర్తించి మనకు కావాల్సింది సంస్కృతి, కల్ట్ కాదు, సమూహాలు కావు అన్న ఒక సత్యాన్ని అర్థం చేసుకుని చక్కటి దీంట్లో సాధనలో మునిగిపోండి. చక్కటి సాధనలో మునిగిపోండి, ఆనందంలో మునిగిపోండి. ఆ ఆనందము మీ అన్ని ఆనందాల కంటే ఎక్కువ వస్తుంది అన్న సత్యాన్ని గుర్తించినప్పుడు మాత్రమే నిజమైనటువంటి భాగవత పుణ్యం వస్తుంది. భాగవత పుణ్యం అనేది మీకు కుప్పలు కుప్పలుగా మూట వేసి ఇవ్వడు. ఆచరణ ద్వారా వచ్చే ఆత్మతత్వమే ఉద్ధవ బోధ. అందరిలో సరైనటువంటి పరిణతిని శ్రీకృష్ణ భగవానుడు తీసుకొస్తాడని, వీరిని వారిని నమ్మి మోసపోరని, డబ్బులు అడిగే వారిని, తప్పుదారిలో తీసుకెళ్లే వాళ్ళని నమ్మరని, అనవసరమైనటువంటి గుంపులు సమూహాలలో వెళ్లకుండా ఉంటారని, సాధన ద్వారా మాత్రమే భగవంతుని చూడగలుగుతామని, అల్టిమేట్లీ మనం సాధించవలసినటువంటిది భగవంతుడి జ్ఞానమేనని, తెలుసుకోవలసినటువంటిది సత్యమేనని అందరూ గుర్తిస్తారని, ఈ అద్భుతమైన 9 రోజుల యజ్ఞాన్ని పూర్తి చేసుకున్న మీ అందరికీ కృతజ్ఞతలు, పాదాభివందనాలు. భగవంతుడు ఇలాగే మనని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. పాదాభివందనాలు సార్, మంచిగా చెప్పారు.